ఈ రోజు మన పాడ్కాస్ట్ చాలా ప్రత్యేకం. ఎందుకంటే మనం చర్చించబోయే అంశాలు ప్రతి ఇంటికి, ప్రతి తల్లిదండ్రులకి మరియు ప్రతి యువకుడికి అవసరం. మండల పరశురాములు గారితో చేసిన ఈ సంభాషణలో మనం ఎన్నో సెన్సిటివ్ మరియు ఇన్స్పైరింగ్ విషయాలను టచ్ చేశాం. చైల్డ్ వెల్ఫేర్ కమిటీలో ఆయన పనిచేసినప్పుడు ఎదురైన హృదయ విదారక సంఘటనలు ఏంటి, అనాథ పిల్లలు పడే కష్టాలకు పరిష్కారం ఏంటి, మన ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక బిడ్డను దత్తత తీసుకోవాలనుకుంటే ఉన్న విధి విధానాలు ఏంటి, అందులో ఉండే అపోహలేంటి, జువైనల్ జస్టిస్ బోర్డులో 10 ఏళ్ల తన అనుభవం, అసలు చిన్న వయసులోనే పిల్లలు నేరాల వైపు ఎందుకు వెళ్తున్నారు, వారిని తిరిగి మంచి దారిలోకి తీసుకురావడం సాధ్యమేనా, యువత కోసం వారి ఉద్యోగ అవకాశాల కోసం ఆయన చేసిన కృషి, దానికి గుర్తింపుగా ఆయన వరించిన జాతీయ అవార్డుల వెనుక ఉన్న అసలు కథ, కేవలం మన జిల్లా రాష్ట్రం మాత్రమే కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో ఆయన ఇచ్చిన మోటివేషనల్ స్పీచ్ల సారాంశం, చివరగా పిల్లలకి, పేరెంట్స్ కి మరియు నేటి యూత్ కి ఆయన ఇచ్చే అత్యంత విలువైన మెసేజ్ ఈ పాడ్కాస్ట్ కి హైలైట్. ఇందులో ప్రతి నిమిషం మీకు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్పిస్తుంది. ఇక్కడ మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ పాడ్కాస్ట్ విత్ మండల పరశురాములు గారు. సార్ నమస్కారం. సార్ మా ఆహ్వానాన్ని మన్నించి మా గోల్డెన్ టాక్స్ విత్ శివనాథ్ ఛానల్లో ఇంటర్వ్యూ చేయడానికి ఒప్పుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. మీలాంటి సమాజ సేవకర్తని ఇంటర్వ్యూ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం సార్. ఈ రోజు మన పాడ్కాస్ట్ లో మీ జీవిత ప్రయాణాన్ని, మీరు చూసిన అనుభవాలను, కొన్ని నిజాలను మనము వ్యక్తపరుస్తూ ఈ పాడ్కాస్ట్ ని ఇప్పటి యూత్ కి గానీ ఇప్పటి ప్రజలకు గానీ ఉపయోగపడే విధంగా చేద్దాం సార్. ఒక ముఖ్యమైన ప్రశ్నతోటి స్టార్ట్ చేద్దాం. మీరు చేసిన దానిలో మేజర్ పార్ట్ బాలల హక్కుల కోసం, పిల్లల అభ్యున్నత కోసం మీరు పాటుపడ్డారు. ఒక పిల్లవాడు మారితే మన దేశమే మారుతుంది అంటారు. అది ఎంతవరకు నిజం సార్? ఒక మాటలు చెప్పాలంటే నేటి బాలులే రేపటి భావి భారత పౌరులు. ఎవరైనా బాల్య దశ నుంచే ప్రారంభమవుతుంది. వారి జీవనం ఎక్కడి నుంచి వస్తుంది? తల్లి గర్భం నుంచే వస్తుంది. సో 9 మాసాలు మోసిన ఆ తల్లి ఆ పిల్లవాడిని కానీ, పాపని కానీ, బాబుని కానీ కనే ఆలోచనలో వారికి ఒక విధమైనటువంటి ఆలోచన ఉంటుంది. నా పిల్లవాడు పుట్టిన తర్వాత ఒక మంచి ప్రయోజకుడు కావాలని ఆశిస్తుంది తల్లిదండ్రులు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. సో ఈ రకంగా మనం మన భారత సంస్కృతిలో మనం పిల్లవాళ్ళని పెంచే క్రమంలో తల్లే ఫస్ట్ గురువు, తల్లిదండ్రులు ఇద్దరు గురువులు ఉంటారు. కానీ అలాంటి నేపథ్యం నుంచి నేను కూడా వచ్చిన వాడిని. కాబట్టి నేను నా బాల్య దశలో ఎన్నో అంశాల పట్ల, ఎన్నో సంఘటనల పట్ల ప్రేరణ పొందినటువంటి వ్యక్తిని. ఎందుకంటే మనం ఏదైతే ఇవాళ ఈ రోజు 50 సంవత్సరాల జీవితంలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎప్పుడైతే పేదవారైనా ధనికులైన పిల్లల్ని పెంచడంలో తల్లిదండ్రుల పాత్ర అమోఘమైంది. ఎప్పుడైతే ఆ తల్లిదండ్రులు ఆ పిల్లల్ని నెగ్లెక్ట్ చేస్తారో, ఎవరైతే కార్మికులు కావచ్చు, ధనికులు, మధ్యతరగతి కుటుంబాలు కూడా కావచ్చు, పిల్లలకి ఇవ్వాల్సినటువంటి ప్రయారిటీ తల్లిదండ్రుల యొక్క బాధ్యత చాలా ఉంది. సో ప్రస్తుత సమాజంలో మనం చూస్తే టెక్నాలజీ అనేది మన పిల్లల్లో ఇప్పుడు అందిపుచ్చుకున్నట్టుగా ఉంది. సో ముఖ్యంగా మనందరూ తెలుసు స్మార్ట్ ఫోన్స్. సో ఎవరైతే ఈ రోజు అమ్మా నాన్న టైం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది, కానీ ప్రతి తల్లిదండ్రి పిల్లవాడు అడగగానే సెల్ కొనిస్తున్నారు. సో ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. ముఖ్యంగా పిల్లలు మంచి దారిలో పోవడానికంటే చెడు దారిలో పోవడానికి అవకాశం ఎక్కువ. ఎందుకంటే పుస్తక పఠనం తగ్గిపోయి కేవలం స్మార్ట్ ఫోన్ లో చూసుకోవడం, సో రీల్స్, తర్వాత చాటింగ్ కావచ్చు, ఇంకా ఫోర్నోగ్రఫీ వైపు పోయే ప్రమాదం ఉంది. సో కాబట్టి తల్లిదండ్రులు వారిని దృష్టి పెట్టాలి. వాళ్ళు సెల్ ఫోన్స్ ఇవ్వకూడదు అప్ టు 16 years టు 10th class. మోర్ ఇంపార్టెంట్ దిస్ జంక్షన్. ఎందుకంటే ఒకసారి ఫోన్ వాళ్ళ చేతులకు వెళ్ళిపోయినాక వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు. కాబట్టి ఆ తల్లిదండ్రులు చదువు రాని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మా పిల్లవాడు చదువుకుంటానికి సెల్ ఫోన్ గురించి ఎందుకు ఇది జరిగింది అనేది మనందరికి తెలుసు. 2021లో మనకు వచ్చిన కరోనా సమయంలో అన్ని ఆన్లైన్ పాఠాలు పెట్టారు. సో అప్పుడు మధ్యతరగతి పేదవాళ్ళు కూడా కొంతమంది సెల్ కొనాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆన్లైన్ క్లాసెస్ అని పెట్టారు. సో కాన్సెప్ట్ ఈస్ వెరీ గుడ్, బట్ వెరాజ్ ఇంప్లిమెంటేషన్ దానికి మరి డిజిటల్ లిటరసీ ఆ తల్లిదండ్రులు లేకపోవడం, సో ఆ పిల్లలు దాంట్లో ఏం చూస్తున్నారు అనేది తెలుసుకోకపోవడం, సో పిల్లలు సెల్ ఫోన్ కొనిచ్చిన తర్వాత వాడు అసలు లెసన్ రాస్తున్నాడా, క్లాసులు వింటున్నాడా, ఆ టీచర్లు చెప్పే లెసన్స్ ని అర్థం చేసుకొని ప్రశ్నలకు జవాబులు రాసే కెపాసిటీ ఉందా అనేది చాలా మంది తల్లిదండ్రులు చూడలేదు. ఈ రోజు మనకు చాలా తక్కువగా పర్సెంటేజ్ కనబడతా ఉంది. ఎందుకంటే 10th class వచ్చినా కూడా మినిమం సబ్జెక్ట్ లేనటువంటి వ్యవస్థ మనకు కనబడతా ఉంది. అయితే సార్ ఇప్పటి వరకు మీరు చెప్పిందంతా ఈ కాలం, ప్రస్తుత కాలం. బట్ మీ కాలంలో, అంటే మీరు పనిచేసిన కాలంలో, ఎస్పెషల్లీ ఆ జూనియర్ జస్టిస్ బోర్డులో పిల్లలు అంటే ఏ తప్పు చేసి అక్కడికి వచ్చేవాళ్ళు సార్? అంటే ఎక్కువగా ఎట్లాంటి తప్పులు జరిగేవి పిల్లల విషయంలో? ముఖ్యంగా మన దగ్గర దొంగతనాలు, తర్వాత చిన్న చిన్న రేపులు కూడా తెలియదు, ఆ ఏజ్ లో తెలియక లైంగికంగా వేధించడం. వీళ్ళు 18 years వరకు చైల్డ్ అంటాం మనం. సో తర్వాత దొంగతనాలు, తిట్టుకోవడం, కొన్ని కొట్టుకోవడం, గాంజాయ్, సో ట్రాఫిక్ వయలేషన్, మన డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వెహికల్స్ నడపడం, ఇవన్నీ మనకు కనబడతా ఉంటాయి జోనాల్లో.
ఓకే ఓకే. సో అట్లాంటి వాళ్ళకు మీరు ఎట్లా సార్, అంటే మీరు ఎట్లా మోటివేట్ చేసేది వాళ్ళని, ఎట్లా క్రమశిక్షణ నేర్పించేది, ఎట్లా వాళ్ళని దారిలోకి తెచ్చేది? వాళ్ళు ఏంటంటే మన దగ్గరికి జోనల్ జస్టిస్ బోర్డు మీదకు తీసుకొచ్చినప్పుడు పోలీసు వాళ్ళు తీసుకొస్తారు. ఓకే అంటే తెలుగులో చెప్పాలంటే చట్టంతో విభేదించబడ్డ పిల్లలు, నేరస్తులు అనడానికి లేదు. యాజ్ పర్ జోనల్ యాక్ట్ మెనీ పీపుల్ డజంట్ నో, సంబోధించదు అట్లా అనకూడదు. చట్టంతో విభేదించబడ్డ పిల్లలు. ఓకే. సో వాళ్ళు ఏంటంటే బాల్య దశ కాబట్టి వాళ్ళకి కొన్ని తెలియదు, కాబట్టి వాళ్ళకి మొత్తం కౌన్సిలింగ్ చేసేవాళ్ళం. కూర్చోబెట్టి వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వాడి హిస్టరీ తీసుకొని వాళ్ళ అమ్మ నాన్న పరిస్థితి ఏంది వాటి కొంత ఎక్స్ప్లెయిన్ చేసి, వాళ్ళ స్నేహ బంధం వల్ల కూడా పిల్లలు చెడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు చాలా మంది మన ప్రాంతంలో వరంగల్ జిల్లాలో ముఖ్యంగా మన ఈ స్లమ్ ఏరియాస్, ముఖ్యంగా వరంగల్ ఈస్ట్ కాన్స్టిట్యుయెన్సీ, హన్మకొండ అంటే వరంగల్ ఉమ్మడి జిల్లా కదా చూసాం. సో కమ్యూనిటీ బేస్ లో కూడా కొంతమంది ఆ తల్లిదండ్రులు శ్రమ కోసం వాళ్ళు రోజు కూలీ నాలిపోతే వీళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు తెలియదు, ఎవరు ఫ్రెండ్ కలుస్తారో తెలియదు. ఈ రకమైనటువంటి వల్ల కొన్ని నేర ప్రవృత్తులకు, కొన్ని పైసలకు అలవాటు పడి సినిమాలు చూడడం, ఇట్లా చెడు అలవాట్లకు అవకాశం ఉంటుంది. అట్లాంటి దొంగతనాలు చేసిన సంఘటనలు, కొంతమంది మత్తు పదార్థాలు అంటే గంజాయికి ఈ రకంగా అలవాటు పడ్డ వాళ్ళని మనం వాళ్ళకి కూర్చోబెట్టి వాళ్ళ అమ్మ నాన్న పిలిపించి వాళ్ళకి చాలా సార్లు కౌన్సిలింగ్ చేసి చాలా మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేశాం. ఓకే. అయితే ఇప్పుడు ఇప్పటివరకు మీరు చెప్పిందంతా ఆఫ్టర్ ద మిస్టేక్ చేసిన తర్వాత వాళ్ళు రావడం. అయితే తర్వాత మీరు చాలా వరకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేశారు, ఎన్నో స్టేజ్ల పైన ప్రసంగాలు ఇచ్చారు, వాళ్ళ అభ్యున్నతి కోసం పాటుపడ్డారు. అంటే మిస్టేక్స్ చేయకుండా పిల్లలు కానీ ఎవరైనా కానీ సమాజం పట్ల ఎట్లా ఉండాలి, ఎట్లా బిహేవ్ చేయాలని మీరు ఎన్నో అవేర్నెస్ కార్యక్రమాలు చేశారు కదా, వాటి గురించి చెప్పండి సార్. అయితే మేము చైల్డ్ వెల్ఫేర్ కమిటీలో ఉన్నప్పుడు ఇది చైర్పర్సన్ చేశాను, వరంగల్ ఉమ్మడి జిల్లా బాలల సంక్షేమ సంఘం అంటాం. సో దానికి ఉన్నప్పుడు చాలా పాఠశాలలో, రెసిడెన్షియల్ స్కూల్స్ లో అవేర్నెస్ పెట్టాం. సో బాలల విద్య వారి బాధ్యత, బాలల హక్కుల రక్షణ, వారికి కావాల్సిన సమాజ బాధ్యత, ఇలాంటివి చాలా పిల్లలతో మాట్లాడాం. ముఖ్యంగా ఇక్కడ చెప్తున్నాం అంటే ఇంతకుముందు నేను మొదట్లో చెప్పాను, ఎప్పుడైతే మనం ఆ ఇంట్లో నుంచి ఎదుగుతామో ఆ ఇంటి పరిస్థితిని పిల్లవాడు అర్థం చేసుకోవాలి, వేర్ వీఆర్ కమింగ్ ఫ్రమ్. సో ఇప్పుడు కంపేర్ చేయడానికి ఒక స్కూల్లో పోతే రకరకాల కుటుంబ నేపథ్యం ఉంటుంది. అవును. సో ముందు ఆ ఫ్యామిలీ నుంచి వచ్చే విద్యార్థి కానీ, బాలుడు కానీ, బాలిక కానీ, ఆ అమ్మ నాన్నలు, వారి ఫోర్ ఫాదర్స్, వారి రిలేటివ్స్, వాళ్ళ అక్షరాస్యత పరిస్థితి కావచ్చు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కల్చర్ కావచ్చు, ఆ కుటుంబంలో ఉన్న కల్చర్, ఇవి ఎప్పుడైతే అధ్యయనం చేస్తారో ఆ పిల్లలు ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన సభ్యుల్ని, మన కుటుంబ సభ్యుల్ని గౌరవించినంత కాలం మనము సమాజాన్ని అర్థం చేసుకోలేము. ఎందుకంటే సొసైటీ ఇన్ ద సెన్స్ ఆఫ్ వన్ ఫ్యామిలీ టుగెదర్ 100 ఫ్యామిలీస్ బికమ్ సొసైటీ. సో అది మనం ముందు పిల్లలకు నేర్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బాలులో ఉన్నటువంటి నేపథ్యం ఏంటంటే వాళ్ళు ఓపెన్ గా మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళకి మనం గైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తప్పు దారిలో పోతే వాడిని సరైన మార్గంలో పెట్టాలి. ఇంట్లో ఉంటాడు, తర్వాత స్కూల్లో ఉంటాడు, తర్వాత సెలవు వస్తే ఫ్రెండ్స్తో ఆడతాడు. ఇది ఎప్పుడు కూడా నిరంతర పర్యవేక్షణ ఉండాలి. సో వారికి మనం మానవతా విలువలు చెప్పాలి, మన కుటుంబ విలువలు ఏంటి, మనకు ఉన్నటువంటి హిందూ సంప్రదాయం కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, ఏదైనా మనందరం మన పవిత్ర గ్రంథాన్ని చదువుతున్నాం, అలా ఉన్నటువంటి ఏంటి, మన కుటుంబం ఆచరించేది ఏంటి, ఎప్పుడైతే మనం అవి చెప్పగలుగుతామో మన పిల్లలు, మన తల్లిదండ్రులు మనం బిహేవ్ చేసేది ఆ పిల్లల మీద ప్రభావం పడుతుంది. సో కాబట్టి తల్లిదండ్రులు కూడా చాలా కేర్ఫుల్ గా ఉండాలి. వాళ్ళు మనం ఏదైతే పాటిస్తున్నామో తల్లిదండ్రులుగా వాళ్ళు మనల్ని అనుసరిస్తారు. కాబట్టి ఆ విధంగా వాళ్ళు భవిష్యత్తులో మంచి పౌరులుగా తయారడానికి అవకాశం ఉంటుంది. అవును సార్. అయితే సార్ ఇక్కడ పిల్లలు అంటే కేవలం అబ్బాయిలే కాదు, అమ్మాయిలు కూడా ఉంటారు. సో ఇప్పుడు మీరు చేసిన బాలల న్యాయ మండలిలో అమ్మాయిలు కూడా ఉండేవారా సార్? ఒకవేళ ఉంటే వాళ్ళు ఎట్లాంటి మిస్టేక్ చేసి అక్కడికి వచ్చిన? అమ్మాయిలు చాలా తక్కువ కనబడుతుంది, ఎందుకంటే అఫెన్స్ లో వాళ్ళు తక్కువ ఉంటారు. అవును. సో కంపేర్ టు బాయ్స్, గర్ల్స్ ఆర్ వెరీ లెస్. అవును. కౌన్సిలింగ్ విషయంలో అంటే మీరు చెప్పారు కదా, పాఠశాలలో మీరు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసి కౌన్సిలింగ్ ఇచ్చారు. అబ్బాయిలకి ఎలా ఇచ్చేవాళ్ళు, అమ్మాయిలకి ఎలా ఇచ్చారు? అంటే ఇద్దరు కల్పించేవాళ్ళ లేకపోతే డిఫరెంట్ గా ఇచ్చేవాళ్ళు? ఇప్పుడు ఒక దగ్గర పెట్టి చెప్పడానికి ఉండదు. అదే ఇంకా ఎవరి విషయాలు వాళ్ళకి సపరేట్ కూర్చోబెట్టి చెప్పాల్సిన ఉంటుంది. సో ముందు వాళ్ళంటే మనం ఇంతకుముందు చెప్పాను, వాళ్ళ హిస్టరీ మనం తెలుసుకోవాలి. ముందు వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంది, ఎందుకు అతను రేపు గాని, మర్డర్ కేసులో గాని, ఈ దొంగతనాల్లో గాని, ఈ గొడవలో గాని, ఈ మత్తు మందులో గాని ఎందుకు పాల్గొంటున్నారు అనేది అక్కడి నుంచి వస్తుంది. ఫ్యామిలీలో లేకపోయినా బయట వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు, ఎందుకంటే అక్కడ ఆ వాడలో డిస్టర్బెన్స్, ఆ వాడలో ఒక గంజాయి సెంటర్ ఉండొచ్చు, ఒక బెల్ట్ షాప్ ఉండొచ్చు, లిక్కర్ అమ్మొచ్చు, అవి అక్కడ వాళ్ళంతా తాగుతూ ఉంటే పొగ సిగరెట్ తాగడం, ఆ పిల్లలతో వీటను కలిసి తిరగడం, వై డోంట్ ఐ ట్రై అని అనుకోవడం, నేను ఒకసారి ట్రై చేస్తా అని
చిన్న వయసు, వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్. అవును. సో ఇవన్నీ కూడా సమాజంలో ప్రభావితం చేస్తాయి. అవును. మన ఇంట్లో మనం అందరం బాగున్నా బయట సమాజం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో అప్పుడు ఆ తల్లిదండ్రులు చూడాలి, అక్కడ మనం వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరితో పోతున్నాడు, ఎలాంటి స్నేహం ఉంది అనేది తల్లిదండ్రులు బాధ్యత. స్కూల్లో టీచర్స్ ఓన్లీ పాఠాలు చెప్తారు, కానీ ఇప్పుడు మానవత విలువలు చెప్పే పరిస్థితులు తగ్గిపోయినాయి. కేవలం వాళ్ళకు ఉన్నటువంటి సిలబస్ చెప్పాలి, అది అయిపోయింది. కానీ అది కూడా అక్కడ కూడా చెప్పాల్సిన అవసరం. మన గుడి, బడి, ఇల్లు, ఇవే మనందరినీ ఒక మంచి మార్గదర్శకులుగా తయారు చేయడానికి కేంద్రాలు. సరే, అయితే మనం ఇప్పటివరకు పిల్లల గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు కమింగ్ టు అడల్ట్స్, అంటే ఈ సామాజిక బాధ్యత అనేది వాటి కాలంలో చాలా తగ్గిపోయింది. అంటే పక్కనికి ఏం జరుగుతుంది నాకేంది అనే భావన చాలా మందికి పెరిగిపోయింది. బట్ మీరు మీ చిన్నప్పటి నుండే ఎంతో చదువులు చదువుకున్నారు, LLB చేశారు, MSW చేశారు, ఇప్పుడు PhD చేస్తున్నారు. ఇంతగానం చదువుకున్న మీరు అనుకుంటే సంపాదన వైపు వెళ్ళొచ్చు, కానీ మీరు సంపాదన ఎంచుకోలేదు, సామాజిక సేవను ఎంచుకున్నారు. సో ఈ చిన్నతనం నుండి మీకు ఈ సామాజిక సేవ పట్ల ఇది ఎలా అభివృద్ధి అయింది సార్ మీకు? ఒక మాటలో చెప్పాలంటే, ముఖ్యంగా మా ఫ్యామిలీలో ఎవరు చదువుకోలే కాబట్టి, సో మనం చదవాలి, మన చుట్టూ ఉన్న సమాజాన్ని, మన దగ్గర ఉన్న వ్యక్తుల్ని మార్చాలి, కేవలం ఇది సమాజ సేవతోనే సాధ్యం అవుతుందని చెప్పి ఉద్యోగాలు 2-3 జాబ్స్ వచ్చినా నేను దాంట్లో జాయిన్ కాకుండా, సో ముఖ్యంగా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ లో నేను ఇక్కడ చెమున్పేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1981లో నేను బాలభట్టునిగా, అంటే స్కౌట్ అంటారు. సో దాని ఏంటంటే దేశభక్తి గురించి చెప్తుంది. సో అది విద్యార్థి దశ నుంచి అది నాకు చాలా నచ్చింది. దానికి నాకు మా గురువు గారు చనిపోయారు, బూర రాజయ్య అని, ఇక్కడ ఉర్స్లో ఉండేవారు అతను. తర్వాత నాకు ఇంకొక గురువు డాక్టర్ సంపద్ రాజారాం. సో వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తో నేను చిన్నప్పటి నుంచి, ఎందుకంటే మన కుటుంబంలో చదవలేదు, ఒకటి పైసలు లేవు, ఆర్థికంగా చాలా చాలా పేదవాళ్ళం. మా అమ్మ బీడీలో పనిచేసేది, మా నాన్న అజంజా మిల్ వర్కర్, అతను కూడా చాలా కార్మికుడు. సో ఇవన్నీ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేశాయి, ఎందుకంటే మనం చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది. పేదరికం, చదువుకు పేదరికం అడ్డు కాదు, ఏదైనా సాధ్యం. ఎప్పుడైతే జ్ఞానం ఉంటే మన ప్రపంచంలో పర్యటించవచ్చు, ప్రపంచంలో ఎక్కడైనా ఉద్యోగం చేయొచ్చు అనే ధైర్యంతో నేను చిన్నప్పటి నుంచి చదువుతూనే సమాజ సేవను ఒక ప్రవృత్తిగా తీసుకొని చేస్తూ వస్తున్నాను. మీరు ఎన్నో ఇష్యూస్ చూస్తుంటారు, అంటే మీరు చాలా ఇష్యూస్ ని కూడా సెటిల్ చేస్తారు మీ మాటలతోటి కానీ, మీ ప్రసంగాలతోటి కానీ. సో ఇప్పుడు మీరు దాంట్లో చూసిందల్లా అంటే మిమ్మల్ని బాధ పెట్టిన సన్నివేశం. ఓకే, బాధ అంటే ముఖ్యంగా ఏంటంటే, మనం ఏదైతే సమాజంలో డబ్బు లేకపోతే, రెండోది మనల్ని గుర్తించకపోతే ఆ తల్లిదండ్రుల్ని, ఇవి చూశాను నేను. ఎందుకంటే డబ్బు లేకపోతే సమాజం పెద్దగా పట్టించుకోదు, ప్లస్ అమ్మ నాన్న ఆర్థిక పరిస్థితి లేకపోయినా పట్టించుకోరు, అమ్మ నాన్న పెద్ద చదువుకపోయినా పట్టించుకోరు. సో ఇవన్నీ కూడా నన్ను ఎన్కౌంటర్ చేసినాయి. నేను ఐ హావ్ టు వన్ పర్సన్ ఇన్ ద సొసైటీ. సో కాబట్టి మనం చదవాలి, సంపాదించాలి, చదవాలి, సమాజంలో మనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని తీసుకురావాలి. మన నుంచి ప్రజలు, యువత కానీ, మహిళలు కానీ, పెద్దవాళ్ళు అందరూ బెనిఫిట్ కావాలి అనే దాంతో నేను ఈ ప్రస్తావనని కొనసాగిస్తున్నాను. సరే, ఎస్పెషల్లీ వరంగల్ తీసుకుంటే, ఈ వరంగల్ యువతకి జాబ్స్ రావాలని కానీ, వాళ్ళను చైతన్యపరచడంలో మీ పాత్ర చాలా కీలకమైనది. ఇప్పటి నుంచే కాదు, మీరు యంగ్ లో ఉన్నప్పటి నుంచే కూడా డే టు డే లైఫ్ లో ఎట్లా తీసుకొచ్చేవాళ్ళు, ఎట్లా మీరు అవేర్నెస్ క్రియేట్ చేసేవాళ్ళు వాళ్ళకి? యాక్చువల్ ఏంటంటే, నేను 1988లో భారత ప్రభుత్వం నెహ్రూ యువ కేంద్రాలో ఒక వాలంటీర్గా జాయిన్ అయ్యాను, జాతీయ సేవా కార్యకర్త. అక్కడి నుంచి మా పనంతా యువత కోసమే పనిచేయాలి. నాన్ స్టూడెంట్ యూత్, అంటే గ్రామీణ యువతని యువజన సంఘాలుగా ఏర్పాటు చేసి వారికి నాయకత్వ లక్షణాలు, యువ నాయకత్వ లక్షణాలు, యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్స్, తర్వాత రాత్రి బడుళ్ళు, తర్వాత బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, పర్యావరణ పరిరక్షణ, వాళ్ళందరికీ యువతని మన ఆర్మీలోకి తీసుకోవడానికి ట్రైనింగ్స్, అట్లా 1-2 months ఇచ్చి ప్రీ ఆర్మీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో, అట్లా చాలా మందిని మోటివేట్ చేసి చాలా వరకు మనం చేయగలం. తర్వాత ట్రైనింగ్స్ కూడా ఇచ్చాం, టైలరింగ్ లో కానీ, తర్వాత యువతకు స్పోర్ట్స్ లో కానీ ప్రత్యేక క్యాంపులు పెట్టి ఆ డిపార్ట్మెంట్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యువజన సంక్షేమ శాఖ, అలాగే భారత ప్రభుత్వ నెహ్రూ యువ కేంద్ర ద్వారా మేము చాలా గ్రామాలు తిరిగాం. వరంగల్లో ఇంటీరియర్ ఏటు నాగరం ప్రాంతంలో కూడా తిరిగాం. అక్కడ కూడా యువజన సంఘాలు పెట్టి, ఎందుకంటే గ్రామంలో యువకులు నిస్వార్థంగా చేస్తారు ఆ రోజులలో. ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి, ఎందుకంటే ఆ రోజు గ్రామంలో చదువుకుంటూ సమాజాన్ని అధ్యయనం చేయాలి, ఎందుకంటే ఆ గ్రామం మనది, దాన్ని రక్షించుకోవాలి. అంటే అన్ని కుల మతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా యువజన సంఘాలుగా ఏర్పడాలి, యువ నాయకత్వం రావాలి. కానీ ఇప్పుడు ఉన్న రాజకీయాలు వేరు, ఇప్పుడు ఉన్నటువంటి సంఘాలు వేరు. సో కాబట్టి చాలా మార్పు ఉంది. మేము పనిచేసిన కాలానికి ఇప్పుడు యువత అనేది అంత ఏమైపోయిందంటే సెల్ ఫోన్లకు అంకితం అయిపోయింది.
తర్వాత చెడు అలవాట్లకు చాలా బానిస అయిపోయి మత్తు పదార్థాలకు ఎక్కువగా అరెక్ట్ అయిపోయి సమాజంలో అంతరం పెరుగుతూ ఉంది, తల్లిదండ్రులు ఇబ్బందులు గురవుతా ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పిన మార్పు ఏదైతే ఉందో మనకు చూసుకుంటే గత 10 సంవత్సరాలుగా లేకపోతే గత 8 సంవత్సరాలుగా బాగా ఎక్కువైంది. అంటే ఎప్పుడైతే ఈ స్మార్ట్ ఫోన్లు స్టార్ట్ అయినాయో మీరు అన్నట్టు అప్పటి నుండి స్టార్ట్ అయినాయి. మీ ఇప్పుడు మీరు చెప్పారు కదా, యువత చాలా పట్టుదలతో ఉండేది, నాయకత్వ లక్షణాలు ఎక్కువ మొగ్గు చూపేది. ఆ యూత్ గ్రామాల్లో మీరు తిరిగినప్పుడు మీ గుర్తున్న కొందరు స్టూడెంట్స్ గురించి ఏమైనా పర్టికులర్గా చెప్పామంటే ఈ పర్టికులర్ స్టూడెంట్ నాకు చాలా బాగా నచ్చేవాడు, ఇట్లా కష్టపడేవాడు అని ఎవరి గురించి చెప్పండి, ఏమైనా గుర్తున్నాయా సార్ మీకు? అవును, ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ రాగి ఉదయ్ కుమార్ అని ఉన్నాడు. అతను వాళ్ళ నాన్న ఈ కంచరోళ్ళు అంటే మనం బిందెలియం తయారు చేస్తాడు. ఓకే. సో ఆయన చాలా పూర్ క్యాండిడేట్. ఆయన ఒక రోజు వాళ్ళ నాన్న వచ్చి నేను ఇంటర్మీడియట్ పాస్ అయ్యిండు, నేను చదివించలేను అని బాధపడ్డాడు. నేను అతనికి ఒకటే చెప్పిన, బాబు మీ నాన్న పని చేసి నీకు డబ్బులు ఇవ్వడు, నువ్వు ట్యూషన్ చెప్తూ చదవాలని చెప్పి డిగ్రీ మాస్టర్ జీలో జాయిన్ చేశాం. ఆయన ట్యూషన్ చెప్తూ చదువుకున్నాడు. తర్వాత అతను బీఈడీ చేశాడు. తర్వాత అతను బ్యాంక్ లోన్ కూడా ఇచ్చాను, ఎంఎస్సీ అయిపోయింది. నౌ ఈజ్ ఇన్ పీజీటీ కేంద్రీయ విద్యాలయ స్కూల్. సూపర్. వి బిలాంగ్స్ అవర్ ప్లేస్. అట్లా సో మెనీ ఇన్స్టాన్సెస్. మనం వచ్చినప్పుడు మనం వాళ్ళకి గైడ్ చేసాం. పేదరికం కాదు, ముందు మెరిట్ ఉండాలి, ప్రతిభ ఉండాలి, చదువుకునే ఆసక్తి పట్టుదల ఉండాలి. సో అట్లా కొన్ని తిమ్మాపురం గ్రామంలో ఏకశిల యూత్ అసోసియేషన్ లైబ్రరీ ఒక సంస్థ ఉంటుంది. అది 90లో దాన్ని రీవర్క్ చేశాము. అది అంతకుముందు పెద్దవాళ్ళు పెట్టారు ఆ గ్రామంలో. మనకు దగ్గర ఫ్రెండ్స్ అని చెప్పి అక్కడ ఆ క్లబ్ ని చాలా స్ట్రాంగ్ చేశాం. ఒక బస్ షెల్టర్ కట్టాం, యూత్ బిల్డింగ్ కట్టాం, యువకులంతా స్పోర్ట్స్ మీట్ పెట్టాం. ఇది నేను చెప్పే 1991 అప్పుడు. ఎందుకంటే డెఫినెట్ గా మనం గైడ్ చేస్తే చేంజ్ అవుతారు. అంటే ఫండ్స్ ఎట్లా సార్ ఇప్పుడు? గవర్నమెంట్ కొన్ని స్వచ్ఛ సంస్థలు రోటరీ క్లబ్ నుంచి ఇప్పించాం, యూత్ డిపార్ట్మెంట్ నుంచి ఇప్పించాం, శ్రమశక్తి మన శ్రమదానం అందరూ కలిసి కన్స్ట్రక్ట్ చేయడం. అట్లా అంటే ఎట్లా అప్రోచ్ అయ్యేవాళ్ళు గవర్నమెంట్ ని? నేను ఆల్రెడీ దాంట్లో పనిచేశాను కాబట్టి నాకు తెలుసు ఎక్కడ పొటెన్షియల్ ఉంది, ఎక్కడ మనకు వచ్చే రిసోర్స్ ఉన్నాయి, ఎక్కడ మనం వాటిని పెట్టాలి, అక్కడ యువతని ఎట్లా జాగృతి చేయాలి, ఎట్లా సమైక్యం చేయాలి, ఎట్లా కోఆర్డినేట్ చేయాలి. అట్లా చేసి మనము ఆ తిమ్మపురంలో మన పక్క ఒక మోడల్ గా చేయాలని కొంత పని చేసాం అప్పుడు. ఓకే. అంటే ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేసే వాళ్ళ? దాదాపు అందరూ మనకు తెలిసిన వాళ్ళే. ఎందుకంటే మనం రాజకీయ వ్యవస్థని తప్పించుకోలేం. ఏ పార్టీ అయినా ప్రభుత్వం అయినా వాళ్ళతో కలిసి పని చేయాలి. మనం ఏదైనా ఉంటే మాట వాళ్ళు చెప్పేవాళ్ళు, మన ప్రయత్నాలు మనం చేసేవాళ్ళం. అంటే మీరు పోయి ఇక్కడ నేను ఇట్లా చేద్దాం అనుకుంటున్నా, ఇక్కడ ఈ సమస్య ఉంది అని మీరు చెప్తే వాళ్ళు పాజిటివ్ గానే రెస్పాండ్ అయ్యేవాళ్ళ? డెఫినెట్ గా డెవలప్మెంట్ కూడా నో బడీ కెన్ స్టాప్ us. అవ్వడానికి లేదు, ఎందుకంటే అక్కడ యూత్ రెడీ ఉంది, మన యాక్షన్ ఉంది. డెఫినెట్ గా దే విల్ సపోర్ట్ us. మన రంగశేపేటలో కూడా చాలా కార్యక్రమాలు చేశాం. రంగశేపేటలో ఎలాంటి కార్యక్రమాలు చేశారు? రంగశేపేటలో మనము 1995లో బాల కార్మిక పాఠశాల పెట్టాం. దాన్ని ఒక 10 సంవత్సరాలుగా నడిపాం. అంటే ఇక్కడ ఈ బాల సంత పిల్లలు వీళ్ళంతా వచ్చేవాళ్ళు. వాళ్ళకి అప్పుడు ఒక స్టైఫండ్ 100 రూపీస్ ఉండేది. వాళ్ళందరినీ మెయిన్ స్ట్రీమ్ లో కొంత హాస్టల్ వేసాం. కొంత 7th చదువుకున్నారు, కొంతమంది 9th 10th. వాళ్ళంతా చాలా పేదవాళ్ళు ఉండే. సో వాళ్ళందరినీ వాళ్ళ ఇళ్లలో పోయి పట్టుకొచ్చేవాళ్ళం. అలాగే రెసిడెన్షియల్ బిడ్స్ క్యాంప్స్ చేసాం. ఎవరైతే డ్రాప్ అవుట్ చిల్డ్రన్ ఉంటుందో అది గవర్నమెంట్ స్కీమ్స్ అన్నట్టు వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ నాయుడు పంప్ దగ్గర నడిపాం. అలాగే కొడకాండ్లలో, అలాగే నెక్కొండ, కే సముద్రం మొత్తం ఎవ్రీ ఇయర్. అంటే ఈ సెంటర్స్ ఎవ్రీ ఇయర్ ఉంటాయి. అట్లా కొన్ని సంవత్సరాలు 6-7 సంవత్సరాలు అట్లా డ్రాప్ అవుట్ చిల్డ్రన్ కోసం వాళ్ళకి లెవెల్స్ ఉండకపోతే 10 months కోర్స్, దాన్ని బ్రిడ్జ్ కోర్స్ అంటారు. సో వాళ్ళకి చేసి వాళ్ళ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేసి మళ్ళీ వాళ్ళని మెయిన్ స్ట్రీమ్ స్కూల్స్ కానీ హాస్టల్స్ కానీ పంపేవాళ్ళం. సో ఇక్కడ మన దగ్గర బాల కార్మిక నడిపాము. తర్వాత ఇక్కడ అర్బన్ హెల్త్ సెంటర్ కూడా రన్ చేసాం. పట్టణ ఆరోగ్య కేంద్రం. అంటే ఇవన్నీ మీ సంస్థ నుంచి, మా సంస్థ నుంచి, అభ్యుదయ సేవ సంస్థ నుంచి విత్ గవర్నమెంట్ సపోర్ట్. తర్వాత మీరు చైల్డ్ వెల్ఫేర్ కమిటీలో పనిచేశారు కదా చాలా సంవత్సరాలు, అందులో మీరు చూసిన మెయిన్ గ్యాప్స్ ఏంటి సార్? సో నిజంగా చెప్పాలంటే ఇది భారతదేశంలో కాదు, అంతర్జాతీయంలో కూడా ప్రతి దేశంలో ఉంటుంది. చైల్డ్ రైట్స్ అంటే జూనైల్ జస్టిస్ యాక్ట్ లో దీంట్లో 2 వింగ్స్ ఉంటాయి. ఒకటి క్రైమ్, నాన్ క్రైమ్. జూనైల్ జస్టిస్ అనేది క్రైమ్, అదే చట్టంతో విభజించబడిన పిల్లలు. అది ఇది చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఏంటంటే నాన్ క్రైమ్ అంటే ఏమైందంటే ఆర్ఫన్, సెమీ ఆర్ఫన్, అబాండ్ చైల్డ్, అనాథలు. సో వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం కల్పించాలి హక్కుల్లో భాగం. సో ఐక్యరాజ్య సమితిలో చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ లో చెప్పినటువంటి విధంగా ప్రతి దేశం కూడా సైన్ చేసింది చైల్డ్ రైట్స్ ప్రొటెక్ట్ చేయాలి. సో దాంట్లో భాగమే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ. సో క్వాసీ జ్యుడిషియల్ బాడీ. సో దీంట్లో మొత్తం చైర్పర్సన్, మెంబర్స్ ఉంటారు, మొత్తం 5. సో ఏదైనా చైల్డ్ ఇప్పుడు నీడ్ ఉందని వచ్చాను అనుకో, నీడ్
కేర్ అండ్ ప్రొటెక్షన్. ఒక అబ్బాయికి మాకు హాస్టల్ కావాలి, మాకు ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందుకు వచ్చినప్పుడు మనం ఆర్డర్ పాస్ చేస్తాం. సో ఇతను ఆర్ఫన్ అనుకోండి, చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. అంటే కొన్ని గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చింది, ప్రభుత్వం అన్ని నడుపుతలేదు. పెద్ద గ్యాప్. ఎందుకంటే ఇక్కడ వరంగల్ జిల్లాలో ఉన్నప్పుడు చిల్డ్రన్ హోమ్ ఉండే ఆటోనగర్ లో, దాన్ని మహబాద్ షిఫ్ట్ చేసారు. సో నేను ఉన్నాను కమిటీలో, నేను అడ్డుకుంటే కూడా కాలే. సో అది ఒక పెద్ద గ్యాప్. ఎందుకంటే ఇది జంక్షన్ పాయింట్, వరంగల్ కాజుపేట. సో చాలా జిల్లాలు, 4-5 జిల్లాలకు 100 మెంబర్స్ ఉండేది కెపాసిటీ. దాన్ని తీసుకుని మహబాద్ పెట్టారు. ఇక్కడ అబ్జర్వేషన్ హోమ్ అంటే పిల్లలు క్రైమ్ ఉంది, అప్పుడు క్రైమ్ పక్కకు ఇది ఉండే చిల్డ్రన్ హోమ్ అంటారు. అది పోవడం వల్ల చాలా ఇబ్బంది అయింది గవర్నమెంట్ పరంగా. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, అది స్వచ్ఛంద సంస్థల నిర్వహణలు ఉన్నాయి. అంటే వాళ్ళు అడ్మిషన్స్ ఈ ఆర్డర్ ఇస్తాం అన్నట్టు, ఆర్డర్ తో వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళ ఫండ్స్ గవర్నమెంట్ ఇయ్యేది, మళ్ళీ వాళ్ళు కూడా రేజింగ్ ఫండ్స్ డోనర్స్ ప్రజల నుంచి వివరాలు తీసుకుని నడిపిస్తాం. అయితే నేను ఉన్నప్పుడు మీరు అడిగింది గ్యాప్, కానీ నేను చూసినటువంటి చైల్డ్ చాలా చాలా సాల్వ్ చేశాం. ఒక అబాండెడ్ చైల్డ్ నర్సంపేటలో దొరికింది ఒక ఆమెకు, అనాథ పిల్ల, అది పడేసిపోయింది. సో ఒక ఆమె పెంచుకుంది. తర్వాత ఏమైందంటే ఆమె భర్తకు ఇష్టం లేదు, ఆమె పెంచుకుంటుందని, అంటే భార్య భర్త గొడవ వల్ల అతనే కంప్లైంట్ చేసిండు చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి. సో అదేంటంటే వీళ్ళు ఎవరికి ఇవ్వాలేదో పెద్ద సందిగ్ధత. చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి రైట్ ఉంది, సో ఆమెకి లీగల్గా ఇవ్వడానికి మాకు రైట్ ఉండదు. ఎప్పుడైతే డిక్లేర్ చేయాలి అది ఎవరో తెలియదు, కానీ ఏమైంది ఆమె తీసుకుపోయి సాగుతుంది. సో చాలా ఇష్యూస్ అయినాయి. నేను రాగానే దాన్ని కూర్చోబెట్టి పరిష్కరించి ఏంటంటే సేఫ్టీ ప్లేస్గా పెట్టినాం ఆమెను. మాకు ఇవ్వడానికి లేదు, ఒక చైల్డ్ ఇమీడియట్గా మనం లీగల్గా ఇవ్వడానికి లేదు, ఎందుకంటే అది ఎవరు పిల్లనే తెలియదు, డిక్లేర్ చేయాలి, అది చట్టం దానికి. సో అదంతా ఉంటుంది. కానీ మనం ఏమి చేయాలంటే ఫిట్ పర్సన్గా ఉంటుంది, దాని యాక్ట్లో ఉంది ఫిట్ పర్సన్, షీ కెన్ ఫిట్, అంటే ఆమె రక్షణలో ఏమి సాధారణ మేము ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి. అట్లా మనం ఆర్డర్ ఇచ్చినాం. అది పెద్ద ఇష్యూ, అంత నర్సంపేట పబ్లిక్ అంతా వచ్చిండ్రు. అదంతా దాన్ని ఒక పద్ధతిగా లీగల్గా ఎవరికి ఇబ్బంది లేకుండా, చట్టం ఎవరి చేతిలో పెట్టకుండా చట్ట ప్రకారంగానే ఆమెకు ఫిట్ పర్సన్గా ఇచ్చినాం. ఎప్పుడైతే ఆమె డిక్లేర్ కావాలంటే ఈమె ఎవరు కాదు అబాండెడ్ చైల్డ్ అంటే ఫ్రీ, లీగల్ ఫ్రీ పెట్టినప్పుడు వాళ్ళకి పిల్లలు లేని వాళ్ళకి ఆన్లైన్లో ఇస్తాం అన్నట్టు. ఇది అది ఒక యాక్ట్ ఉంది, అంటే ఈ పాప అవైలబుల్ ఉంది, అది ఆన్లైన్లో పెడతాం. దాని కారాన్ చైల్డ్ రైట్స్, మన చైల్డ్ రెగ్యులేషన్ యాక్ట్ అని ఒకటి ఉంది, ఈ దత్తత కోసం కారాన్ని చైల్డ్ అడాప్షన్ రెగ్యులేషన్ అథారిటీ, CARA, సెంట్రల్ గవర్నమెంట్. సో అది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. పిల్లలు దత్తత లేదు, దానికి చాలా సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాలి ఆన్లైన్లో. ఆ సీరియల్లో ఇట్లాంటి మన లీగల్ ఫ్రీ చైల్డ్ డిక్లేర్ చేసినప్పుడు ఇంటర్ కంట్రీలో వాళ్ళ ప్రయారిటీస్ ఉంటాయి, జిల్లా, తెలంగాణ, ఎక్కడైనా 5-6 రాష్ట్రాలు, అక్కడ వాళ్ళకి అది ఆన్లైన్లో ఇది నో రికమెండేషన్, ఇది నాకు కావాలంటే ప్రైమ్ మినిస్టర్ చెప్పినా ఇవ్వడానికి లేదు, ఆన్లైన్లో చేయాలి. అంతా ఫస్ట్ 5,000 కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి వాళ్ళు, ఆ దంపతులు. సీనియర్ 2 to 3 years పడుతుంది. అవైలబిలిటీ ఆఫ్ చైల్డ్ అకార్డింగ్ దేర్ ఏజ్, భార్య భర్తల ఏజ్ క్యాలిక్యులేషన్ తో పిల్లలు వాళ్ళ అదంతా హిస్టరీ ఉంటుంది. సో హోమ్ స్టడీ రిపోర్ట్ అనేవన్నీ వాళ్ళు తీసుకుంటారు. చైల్డ్ మన ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ అని ఉంటుంది, బాలల ప్రొటెక్షన్ విభాగం అని. చాలా ప్రాసెస్ ఉంటుంది. సో అట్లా మనం అది ఫిట్ పర్సన్ కొంతకాలం ఇవ్వగలిగాం. సో అట్లా ఇంకొక చైల్డ్ వచ్చింది రాయపర్తిలో, అబాండెడ్ చైల్డ్ ఇట్లనే దొరికింది ఒక ఆమెకు. అతను ఆ బాబు ఇక చనిపోతాడు అన్నట్టుగా ఉన్నాడు. ఒక తల్లి, ఒక ఆమె పట్టుకొచ్చింది, మన ఒక దళిత మహిళ, MGM హాస్పిటల్ వెళ్ళంట. అక్కడ చైల్డ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, చిల్డ్రన్ వార్డ్, వాళ్ళు నాట్ టు టేక్ పంపించి తిప్పిల్లట. మన దగ్గర తెలుసుకుని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందుకు వచ్చింది. ఇమ్మీడియట్ గా నేను ఆర్డర్ రాసి మాట్లాడాను HODకి, ఈ బాబు బ్రతకాలి, మీరు మెడికల్ గా మీరు నో చెప్పడానికి లేదు. చాలా మన లెటర్తో నేను చెప్పిన మాటతో పర్ఫెక్ట్ చేశారు. అతను మొత్తం అన్ని టెస్ట్లు చేసింది, నో HIV ఏం లేదు, చాలా హెల్తీ బేబీ తయారు చేసింది. అది ఒకటి బారసాల చేసింది MGMలో మొత్తం ఆ డిపార్ట్మెంట్. నన్ను చీఫ్ గెస్ట్ గా పిలిచారు. అతనికి అప్పుడు సూపరింటెండెంట్ శ్రీనివాసరావు ఉండే, అతనికి భరత్ రంగనాథ్ గాంధీ అని పెట్టినాం. అతన్ని లీగల్ గా పెట్టాం ఆన్లైన్ లో. మహబూబ్ నగర్ ఒక ఫ్యామిలీ అడాప్షన్ ఇచ్చినాం. సో ఇట్స్ గ్రేట్ అచీవ్మెంట్. అది మన బికాస్ ఆఫ్ నగర్కి వస్తే అంటే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఉన్నంత మాత్రం సరిపోదు, దాంట్లో ఉన్న సమర్థమైనటువంటి వ్యక్తులు ఉండాలి. ఎగ్జాక్ట్లీ, దానికి డెడికేషన్ గా పనిచేసే వ్యక్తులు ఉన్నప్పుడు ఆ బాబు బతికిండు, అదర్వైజ్ ఈజ్ గోయింగ్ టు డై. ఒక ప్రాణాన్ని కాపాడి ఒకరికి పిల్లలు లేని వాళ్ళకు లీగల్ గా ఇవ్వడం జరిగింది. పేరు కూడా పెట్టాం, భరత్ రంగనాథ్ గాంధీ. సో MGM డాక్టర్స్ అని దండం పెట్టారు, సార్ మీ వల్ల అంటే అవును, మీరు చెయ్యాలి, మీరు మీ పని మీరు, నా పని నేను.
సో ఆటోమేటిక్గా ఆ పిల్లవాడు బ్రతికిండు. ఇప్పుడు ఎంత అయ్యిండు పెద్ద తెలియదు. తర్వాత మహబాద్ నుంచి ఇద్దరు ఆర్ఫన్ చైల్డ్, వాళ్ళు మన ఇండియన్సే, యుఎస్ ఇంటర్నేషనల్ అడాప్షన్ బెంగళూరులో ఉన్నారు. లేదు యుఎస్ లో ఇక్కడే వచ్చిండ్రు, కానీ యుఎస్ ఇంటర్నేషనల్ అప్లై ఇస్తే ఇద్దరు కావాలి ఇచ్చినాం. వాళ్ళు ఫెంటాస్టిక్, నాకు అన్ని ఫోటోలు పెడుతుంటారు. ఇంత ఇంగ్లీష్ వాళ్ళంతా, ఇద్దరు సాఫ్ట్వేర్. అంటే ఇప్పటికి కూడా కాంటాక్ట్ లో ఉంటారు సార్ వీళ్ళు? వీళ్ళు ఉన్నారు మనతో. ఇట్లా ఉంటుంది, ఫాలో అప్ ఉంటుంది. అంటే నేను నా ఇంట్రెస్ట్ కాబట్టి నాతో టచ్ లో ఉన్నారు వాళ్ళు. మై టర్మ్ ఈజ్ ఓవర్, అది 21 లోనే అయిపోయింది. 2011 to 21 వరకు చేశాను. 3 years చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, 10 years జువెనైల్ జస్టిస్ బోర్డ్, 10 సంవత్సరాలు. అంటే సార్ ఇప్పుడు మీరు చెప్పిన దానిలో మోస్ట్లీ అనాథ పిల్లలు ఉన్నారు, ఎవరు కనిపడేసిళ్ళు, అట్లాంటి కేసులు ఉన్నాయి. అసలు దానికి కారణం ఏమేమి ఉంటుంది సార్? అంటే ఎందుకు ఈ తల్లిదండ్రులు కని పడేయడానికి మెయిన్ కారణం ఏంటి అసలు? ఒకటి చెప్పాలంటే ముఖ్యంగా అమ్మాయిలు అనేది ఒక ఇంకా స్టిగ్మా ఉంది సొసైటీలో. అమ్మాయికి మనం పెంచడం ఇబ్బంది అని, అదొకటి. అవేర్నెస్ లేదు. ఏంటంటే ఎంతమంది పిల్లల కన్నా ప్రభుత్వం తీసుకుంటది. ఇప్పుడు దోస్ డోంట్ హ్యావ్ చైల్డ్ లెస్ కపుల్, వాళ్ళు ఏంటంటే వెయిటింగ్ లో ఉంటారు. ఇది వాళ్ళు పడేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తే తీసుకెళ్తారు. కానీ కొంతమంది ఇల్లీగల్ గా, అంటే పెళ్లి ముందుకే ప్రెగ్నెన్సీ, సో ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా పడేస్తుంటారు. అది అది ఆ కుటుంబాలను బట్టి ఉంటది. మనము పిల్లల్ని కన్నా తల్లిదండ్రులు, ఇద్దరు ఆడపిల్లలు ఉంటారు, మూడో వ్యక్తి అబ్బాయి పుడతాడని ప్రయత్నం. ఇప్పటికీ PCPNDT యాక్ట్ ఉంది ఒకటి, గర్భస్థ లింగ నిర్ధారణ చట్టం. అది చెప్పొద్దు ఇక్కడ. మన అబ్రాడ్లలో, ఫారిన్ కంట్రీలో ఓపెన్, వాళ్ళు లీగల్ గా చెప్పొచ్చు, అక్కడ చంపరేవారు. ఇక్కడ మనకు చెప్పొద్దురా నాయన అన్నా కూడా సీక్రెట్ గా నడుస్తున్నాయి. సో దానివల్ల కూడా పిల్లలు చంపేస్తున్నారు గర్భంలోనే. కొంతమంది డాక్టర్, నాట్ బ్లేమింగ్ ఆల్ డాక్టర్ కమ్యూనిటీ, కొంతమంది చేస్తున్నారు. మేము ఉన్నప్పుడు దొరకబట్టినాం కొన్ని. ఇట్లా కొంతమంది ప్రొఫెషనల్ ఈ మినీ స్కానింగ్ మిషన్ పెట్టి తిరుగుకుంటూ చేస్తున్నారు, అబార్ట్ చేస్తున్నారు. అంటే హాస్పిటల్ రాకుండా ఇంటికి బయట ఎక్కడైనా అబార్ట్. దానికి కొంతమంది బ్రోకర్లు, దానికి ఒక పెద్ద సెటప్ ఉంటుంది అన్నట్టు. సో మన దేశంలో అందుకనే ఫీమేల్స్ రేషియో పడిపోతుంది. సో ఇలాంటి జరగద్దని చెప్తున్నాం మనం. మీరు పిల్లల్ని పెంచబోతే ఈవెంట్ గవర్నమెంట్ అంతే కదా, దాన్ని ఏమంటారు సరెండర్ బేబీ అంటారు. సరెండర్ బేబీ అని మనకి ఇస్తే శిశు గృహం ఉంటుంది 0 to 6 years, దాంట్లో పెట్టి ఆన్లైన్ లో లిస్ట్ చేస్తాం. ఎవరైతే పిల్లలు లేని దంపతులకు ఇచ్చేస్తాం. ఎందుకు చంపాలి, భ్రూణ హత్యలు ఎందుకు చేయాలి అని మనం ఎక్కడున్నా మాట్లాడుతున్నాం. కానీ అందరూ మాట్లాడాలి. బికాస్ స్కూల్లో కానీ అంగన్వాడీలో కానీ నాలెడ్జ్ ఉండాలి. ప్రెగ్నెంట్ అనేది వాళ్ళకి తెలుస్తుంది, అంగన్వాడీ వాళ్ళకు, ఆశా కార్యకర్తలకు. అది రిపోర్ట్ చేయాలి. ఎక్కడ ఇలాంటి గ్యాప్ రాకుండా మానిటరింగ్ లేదు, ఒక రెగ్యులర్ మానిటరింగ్ లేదు. దీస్ ఆర్ గ్యాప్స్. చాలా పిల్లల్ని చంపడానికి అవకాశాలు తల్లిదండ్రులు వాళ్ళే చేస్తున్నారు. ఒక ఆడ స్త్రీనే చేస్తుంది, ఒక అత్తనే చేస్తుంది. అదే కదా, తను కూడా ఒక ఆడామే, కానీ వాళ్ళే చేస్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ సోషల్ స్టిగ్మా, కట్నం అని, చాదలేమని, ఇవన్నీ ఇంకా పోవాలి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా సమానంగా చూసే రోజు రావాలి. మేల్ ఫీమేల్ ఈజ్ ఈక్వల్, నో సెక్స్ డిటర్మినేషన్. చేయొద్దు నాయన, చెప్పొద్దు అని చెప్పినా, డాక్టర్ల దగ్గర బోర్డులు పెట్టినా, మన దగ్గర ఇంకా నడుస్తుంది. లా ఎన్ఫోర్స్మెంట్ పర్ఫెక్ట్ గా ఉండాలి. అంటే సార్ ఇప్పుడు అవేర్నెస్ గురించి మాట్లాడుకుంటే, మనకు ఒక థియేటర్కి పోతే పొగాకు తాగద్దు, మందు తాగద్దు అని ఇట్లా ప్రతి యాడ్ జరుగుతుంటది. లేకపోతే ఇంకా అట్లాంటి గవర్నమెంట్ తరపున చాలా జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు మీరు చెప్పిన ఇవన్నీ, అంటే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఒకటి ఉంటుంది, సొసైటీ ఒకటి ఉంటుంది, గవర్నమెంట్ చిల్డ్రన్ ని యాక్సెప్ట్ చేస్తారు, సరెండర్ చేయొచ్చు అనేది చాలా మందికి తెలియదు. మరి అది తెలియాలంటే గవర్నమెంట్ తరపున ఇప్పుడు ఎట్లయితే థియేటర్ లో యాడ్స్ ఇస్తున్నారో అలా గానీ, లేకపోతే టీవీలో యాడ్స్ గానీ, మధ్య మధ్యలో ఇప్పుడు మనకి ఎన్నో న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, అందులో ఇట్లా చేయొచ్చు కదా సార్. అంటే అవేర్నెస్ అనేది పెంచొచ్చు కదా గవర్నమెంట్. అది కరెక్ట్, ఎగ్జాక్ట్, మంచి క్వశ్చన్. ఏంటంటే అది సోషల్ మీడియా వచ్చింది ఇప్పుడు. అవును, ఇది వరకు మనం సినిమా పోతేనే అక్కడ న్యూస్ మధ్యలో చేసేవాళ్ళు. అవును, కానీ ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎన్నో ఉన్నాయి. అవును, సో అది అంత సీరియస్ గా వర్క్ చేయాలి ప్రభుత్వం. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే స్వచ్ఛంద సంస్థలు చేస్తున్నాయి, ఇంకా చేయాలి. చాలా మంది స్వచ్ఛంద సంస్థలు చేస్తున్నాయి, కానీ వాళ్ళు చేసేటోళ్ళు ఇక్కడ ఈ పలానా కాడ ఉంటారు, పలానా వీళ్ళని కాంటాక్ట్ చేయాలని విషయాలు ఇప్పుడు నాకే మీరు చెప్పిందల్లా సగం తెలుసు సగం తెలియదు సార్, టు బి ఫ్రాంక్. చాలా మందికి తెలియదు, అవి తెలియజేయాలి. అదే ఇప్పుడు ఇది మాత్రం ఒకటే. ఇప్పుడు దీనికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు ఈ చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ ప్రాపగండా చేయాలి, బాలల పరిరక్షణ విభాగం వాళ్ళు చేయాలి, మహిళా శిశు సంక్షేమ శాఖ చేయాలి, హెల్త్ డిపార్ట్మెంట్ చేయాలి. మరి ఇవన్నీ ఎవరు మానిటర్ చేయాలి? ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ ఉంటుంది. విషయం వచ్చినప్పుడు చెప్తాం, బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్.
నాకు ఉంది కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు ఒకవేళ మనం బాల్య వివాహాల గురించి మాట్లాడతాం, ఒకవేళ అదే విషయాన్ని తీసుకుంటే చట్టం చెప్తుంది 18 సంవత్సరాల లోపు అమ్మాయికి చేయొద్దు, 21 years అబ్బాయి అని, అయినా స్టిల్ ఇస్ గోయింగ్ ఆన్. ఎందుకంటే వాళ్ళు నాది ఒకటి సజెస్ట్ చేశా, ఈ పురోహితులు వాళ్ళే కదా పెళ్లి చేసేది, వాళ్ళ దగ్గర రిజిస్టర్స్ పెట్టండి ఆయన, వాళ్ళ దగ్గర మొత్తం వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ స్కూల్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాతనే పెళ్లి చేయాలని చెప్పి పెట్టండి అన్నాను. నో బడీ ఈస్ ఫాలోయింగ్. గ్రామాల్లో అవుతున్నాయి. అంటే ఇవన్నీ ప్రతిదీ చట్టం ఉంటుంది మన దగ్గర, అది చుట్టం అయిపోతుంది, దాన్ని ఎవరు సీరియస్ తీసుకోరు. సో కాబట్టి ఇప్పుడు భ్రూణ హత్యల సంగతి ఎవరి దాన్ని మానిటరింగ్ చేయాలా? సో దాని తగ్గటువంటి సిబ్బంది ఎవరు, దాన్ని రెగ్యులర్ ఇప్పుడు ఎప్పుడు జరుగుతుందని ప్రెగ్నెంట్ కాగానే అక్కడి స్టార్ట్ అవుతుంది. ఆమె ఎక్కడ పోతుంది ట్రాకింగ్ ఉండాలి. ఆ వ్యక్తి ప్రెగ్నెంట్ అయిందంటే అబార్ట్ అయిందా, ఎందుకు అయిందా, అవన్నీ సమాచారం ఉండాలి. సైలెంట్ గా అయిపోతా ఉంటాయి. సో అవన్నీ లీడ్స్ టు మనకి ఏంది సెక్స్ బ్యాలెన్స్ తప్పిపోతుంది. ఇప్పుడు అమ్మాయి దగ్గర కూడా పెళ్లి ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకుంటే అమ్మాయి దగ్గర కూడా చాలా కష్టం, అది ఇంకా సివియర్ అయిపోతుంది మన దేశంలో. వెరీ అన్ఫార్చునేట్ ఇన్ సొసైటీ. సో ఎవ్రీబడి హాస్ టు ఫైట్ ఫర్ దట్. అంటే సార్ మెయిన్ గా ఈ స్టిగ్మా మీరు ఏదైతే అన్నారో, అమ్మాయిని పెంచడం సాధనం ఒక అయితే పెళ్లి చేయడం, ఈ కట్నం అనేది చాలా క్రిటికల్ ఇష్యూ అయిపోయింది. అంటే ఒక అమ్మాయి పుడితే, ఇప్పుడు అత్త మీరు అన్నారు కదా మెయిన్ గా అత్తలని, వాళ్ళకు మైండ్లో ఏముంటుంది అంటే అమ్మాయి పుడితే పెళ్లి చేసేటప్పుడు కట్నం ఇవ్వాలి, తర్వాత ఈ మళ్ళీ వచ్చే అత్తమామలు వాళ్ళని గోస పెడతారు. చాలా వాళ్ళ మైండ్లో ఉండి అమ్మాయి అంటే ఒక అదైపోయింది. దాన్ని చేయడానికి ఇప్పటికీ చాలా మందిలో మార్పు వచ్చింది. ఇప్పుడు ఇవాళ రేపు కట్నాన్ని కూడా ఎక్కువ డిమాండ్ చేస్తారు, ఓకే, కానీ కొంతమంది స్టిల్ ఇంకా అది చేస్తారు. అది ఎందుకు అవుతుందంటే ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. అవును, ఏ కమ్యూనిటీలో అయితే ఎడ్యుకేషన్ ఈక్వల్ లేదో అక్కడ ఈ ప్రాబ్లం వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఆఫ్ కోర్స్ ఇద్దరు ఈక్వల్ చదివినా కట్నం తీసుకుంటుంది, కానీ ఫోర్సబుల్ లేదు. నీకు ఉంటే ఇచ్చుకో, కానీ నాట్ ఫోర్సబుల్. చట్టపరంగా అసలు లేదు, కానీ వాళ్ళ పిల్ల కోసం వాళ్ళు ఏదో దాచినము, ఏదో పొదుపు చేసిన అంటే, కానీ ఇస్తనే చేసుకుంటా కట్నం పెడితే నేను చంపేస్తా చూస్తున్నాం సంఘటనలు. ఇవన్నీ చాలా వరకు సమాజంలో మార్పు రావాలి, ముఖ్యంగా మహిళలు ముందుకు రావాలి, వాళ్ళు ఎదుర్కోవాలి. మీరు చూసిన మీ అనుభవంలో అట్లాంటి కేసులు ఏమన్నా మీకు తారసపడ్డాయా సార్? అంటే కట్నం విషయంలో వేధించిన చాలా ఉన్నాయి, మనం చూసినాం. ఇప్పుడు కొద్దిగా కమ్ డౌన్ కావచ్చు, కానీ ఇప్పట్లో ఇంకా ఎడ్యుకేటెడ్ అయిన దాంట్లో డైవర్స్ ఎక్కువ కనబడుతుంది. ఇప్పుడు మనకి అది ఈక్వల్ రైట్స్ అని, ఏ చిన్నదానికైనా ఇమీడియట్ రియాక్ట్ అయిపోయి, అదే ఇప్పటిదాకా మీరు సమాన హక్కులు ఉండాలన్నారు. ఆ సమాన హక్కుల వల్ల వచ్చే నెక్స్ట్ ప్రాబ్లం ఇదన్నమాట. అంటే అది రావద్దు, ఉండడం వేరు, షేర్ చేసుకోవడం, బోత్ ఈక్వల్, నో డౌట్, కానీ హౌ టు లీడ్ ఆల్సో ఇంపార్టెంట్ కదా. ఎగ్జాక్ట్లీ. డైవర్స్ కాదు కదా, టుగెదర్నెస్ ఇంపార్టెంట్. ఇద్దరు ఈక్వల్ రైట్స్ మాట్లాడాలా, ఇద్దరు కలిసి పని చేయాలి, ఇద్దరు కలిసి పిల్లల్ని కంటాం, ఇద్దరు కలిసి పిల్లలు పెంచాలి, ఇద్దరు కలిసి బాధలు పంచుకోవాలి. అంటే ఈగో అనేది ఒక అడ్డు వస్తుంది సార్ ఇక్కడ, అది తొలగించాలి. ఏదైనా మనిషిలో మార్పు రావాలి. ఇప్పుడు వై టుగెదర్, మేల్ ఫీమేల్ ఎందుకు టుగెదర్ అయ్యారు? ఫ్యామిలీ ఏర్పడు, ఫ్యామిలీ పిల్లలు, క్వైట్ న్యాచురల్. మన అందరికి తెలుసు కదా పరంపర, మన తాత ముత్త అందరూ కలిసి ఇట్లా జీవనం సాగించారు. కాబట్టి అప్పుడు కుటుంబ వ్యవస్థ ఉన్నప్పుడు ఇవన్నీ పరిష్కారాలు కనబడ్డాయి. ఇప్పుడు కుటుంబ వ్యవస్థ అనేది తగ్గిపోయింది, న్యూక్లియస్ ఫ్యామిలీస్. సో ఇవన్నీ తప్పు అనడానికి లేదు, మన డెవలప్మెంట్ ఎంత డబ్బు వస్తుందో కానీ మానవత విలువలు కూడా వస్తున్నాయి. అవును, ఎవరికి ఎవరు రెస్పెక్ట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీకు తెలుసో లేదో, రీసెంట్ గా మనం ఇచ్చిన బయోడేటాలనే, అంటే పెళ్లి సంబంధం చూసేటప్పుడే అబ్బాయి సపరేట్ ఉండాలి, తల్లిదండ్రులతో కలిసి ఉండద్దు, ఆడబిడ్డలు ఉండద్దు, ఈ ముందే రిక్వైర్మెంట్ అనమాట అమ్మాయిలకు. అది ఇంత ఘోరంగా మారుతుంది అనుకోలే. అంటే మరీ ఫోర్స్ చేసినా కూడా ఎక్కువ కాలం నిలబడతలేవు అవి. అది కరెక్ట్ కాదు కూడా, ఎందుకంటే అటువైపు పోయే వాళ్ళు కరెక్ట్ ఉండరు. ఇంకా యూ కెనాట్ డిక్టేట్. అదే కదా, నీకు కావాల్సింది ఆ ఫ్యామిలీ మంచి వాళ్ళ, క్రైమ్ ఉందా వాళ్ళ దగ్గర, వాళ్ళు మంచిగా కలిసి విలువలతో ఉన్నారా, మర్యాద ఉందా. ఈ రోజు డబ్బు ఉండొచ్చు, ఒకరోజు నెక్స్ట్ ఉండకపోవచ్చు, కానీ డబ్బే ప్రధానము, ఆడబిడ్డ ఉండొద్దు, ఒక్కడే కొడుకు ఉండాలి, ఇవన్నీ వాళ్ళు లీడ్ చేయలేరు. అంటే ఎప్పుడు వాళ్ళు సమస్యలే ఉంటారు. అది మనం ఆ తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి వాళ్ళకి బ్రాటప్ చేయాలి, అట్లా అనడానికి లేదు. అవును, అంటే నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే చిన్నప్పటి నుంచి మనం పెరిగే మైండ్ సెట్, ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి చెప్పారు కదా, మీరు చిన్నప్పటి నుంచి ఈ సామాజిక సేవ పట్ల ఆ స్కౌట్ చేయడం కానీ బెస్ట్ ప్రెసిడెంట్ స్కౌట్ అవార్డు కూడా వచ్చింది 1985లో. సో మీలాంటి వాళ్ళు ఈ ప్రోగ్రామ్స్ అంటే మీకు అప్పటి నుంచే ఇంజెక్ట్ చేసేవాళ్ళు ఈ సామాజిక సేవ పట్ల. ఇప్పట్లో అది జరగట్లేదు. సో మాకు మీ అనుభవాలు అంటే ఆ స్కౌట్ అనుభవాలు చెప్పండి. అలాగే ఈ రోజు యూత్ కి, అంటే ఈ రోజు పిల్లలకి వాళ్ళ స్కూల్లో కానీ లేకపోతే ఇంటర్మీడియట్ లో కానీ ఇట్లాంటి స్కౌట్ పెంపొందించాలి అభిప్రాయాన్ని పంచుకోవాలి.
యాక్చువల్గా చెప్పాలంటే మనము కంపల్సరీ పిల్లల్లో క్రమశిక్షణ కోసం ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ పోయినాయి అంటే కేవలం పుస్తకం చదవడమే కాదు, సమాజాన్ని కూడా చదవాలి. ఎగ్జాక్ట్లీ సైమల్టేనియస్ గా జరగాలి. అది జరుగుతలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి రాసాము, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అన్ని స్కూళ్ళలో పెట్టండి. మ్యాండేటరీ చేయాలి. ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్ లో కానీ ఏమి పుస్తకం చదవండి అంతే, పుస్తకం కూర్చోబెట్టి చదివిస్తారు. కానీ విలువలు ఏంటి, ఆ సమాజం ఏముంది, వాళ్ళ సమస్యలు ఏమున్నాయి, మన అవుట్ సైడ్ సమాజం ఏమి 4 గోడల మధ్య చదువుతున్నాం, కానీ బయటకు వచ్చినాక కుటుంబ వ్యవస్థ గురించి తెలుస్తలేదు. అన్న తమ్ముల మధ్య ఉన్నటువంటి గ్యాప్స్ ఏర్పడుతున్నాయి, కలిసి ఉండడం లేదు, మనం నేర్చుకునే తల్లిదండ్రులు చెప్పింది పాటించడం లేదు. ఇవన్నీ కూడా సమాజంలో పెడదోరులకు దారితీస్తుంది. ఇలాంటి సంఘటనలు కనబడుతున్నాయి. మనకు గంజాయి అంత ముందు ఉందా, అస్సలు మత్తు మందు చిన్నప్పుడు అయితే అసలు ఈ పేర్లే మాకు తెలియదు. 18 సంవత్సరాల్లో పిల్లలు మనం ఇక్కడ తాగుతారు, వాడు బ్రాండ్ షాప్ లో పోయి రాసి బోర్డు పెట్టినా తాగుతారు, తీసుకొని బొయ్యిలు రోడ్ల మీద తాగుతున్నారు, ఎక్కడ చూసినా మందు ఉన్నది. సో ఇవన్నీ మనిషి మత్తులోకి పోయిన తర్వాత వాడు ఏం చేస్తుండ్రు, క్రైమ్ దారితీస్తుంది, కొట్టుకుంటున్నారు, యాక్సిడెంట్లు అవుతున్నాయి, పగలు, ద్వేషం ఇవన్నీ పెరుగుతా ఉన్నాయి. ఇవన్నీ కూడా పిల్లల పట్ల మనం ప్రభుత్వాలు కానీ తల్లిదండ్రులు కానీ కుటుంబాలు కానీ ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. అంటే యూత్ కూడా సార్ మీరు చేసిన కృషి ఎంతో గొప్పది. అంటే మీకు మీ కృషికి గుర్తించి నేషనల్ యూత్ అవార్డు కూడా వచ్చింది. మీరు ఎలాంటి కృషి చేశారు యూత్ కు సంబంధించి, ఎస్పెషల్లీ అంటే జాబ్సే కావచ్చు, వాట్ ఎవర్, ఆ కృషి గురించి మాకు చెప్పండి. అండ్ మీకు వచ్చిన అవార్డు గురించి కూడా చెప్పండి. ఇప్పుడు నేను ఇంతకు మాట్లాడుతూ నెహ్రూ కేంద్రం పేరు చెప్పాము మనం. దాంట్లో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అంటే స్కూల్ లెవెల్లో, తర్వాత నేను 1988-89 మధ్యలో నెహ్రూ కేంద్రంలో వాలంటరీగా ఉన్నాను. అప్పుడు గ్రామాలన్నీ తిరిగి యువజన సంఘాలు ప్రారంభించడం, వాళ్ళ స్పోర్ట్స్ క్రీడలు ఏర్పాటు చేయడం, తర్వాత బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ అని ఉండేది అప్పుడు. సో అవి కాంపిటీషన్ పెట్టడం, శ్రమదాన కార్యక్రమాలు చేయడం, చెట్లు నాటడం, ఇట్లా HIV AIDS మీద ప్రచారం చేయడం, రాత్రి బాడులు నిర్వహించడం, అనియత విద్య కోసం పనిచేయించడం, ఇట్లా విపరీతంగా పనిచేసేవాళ్ళం. కాబట్టి అందరూ కూడా ఒక యూత్ అంటే ఒక గ్రామాభివృద్ధిలో మేము పాల్గొనాలి, గ్రామం మనది, ఇట్స్ నాట్ మై ఏదో ఎవడో చేయాలని కాదు, ఇట్స్ అవర్, నాది అనుకున్నప్పుడు చేయగలుగుతాం. నాది మనందరం కలిసి గట్టిగా సమన్వయంతో చాలా కార్యక్రమాలు నిర్వహించడం వల్ల, మనం ఇవన్నీ చేయించడం వల్ల ప్రభుత్వం నన్ను జాతీయ యోజన అవార్డు గ్రహీతగా ఇక్కడ చెప్పాను, ఇంత తిమ్మపురంలో అక్కడ బస్ షెల్టర్ కట్టించాం, యూత్ బిల్డింగ్, అందరినీ యువతను జాగృతం చేసి ఎక్స్ప్లెయిన్ చేసి అట్లా మనం ప్రతి కార్యక్రమాన్ని చేసినందుకు ప్రభుత్వం గుర్తించింది. తర్వాత బాల కార్మిక వ్యవస్థ గురించి 1995 పాఠశాలను ఏర్పాటు చేసినాం, అందరం స్వచ్ఛంద సంస్థలు కలిసి. ఇట్లా మనం చేసిన ప్రతిదీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. సో అది రిమార్కబుల్ డెవలప్మెంట్. ఇప్పుడు మీరు గ్రామీణ ప్రాంతాల్లో వర్క్ చేశారని చెప్పారు, పట్టణ ప్రాంతాల్లో వర్క్ చేశారని చెప్పారు కదా, ఈ రెండింటి మధ్య మీరు తేడా ఏం గమనించారు సార్? గ్రామాల్లో చాలా మర్యాద, ఒక పద్ధతి, వాళ్ళంతా కలిసికట్టుగా ఉంటారు. అర్బన్ ఏరియాస్ లో ఎవరు కలవరు, ఎవరి దారి వాళ్ళు. కాబట్టి ఇక్కడ మనం వర్క్ చేయడం అనేది వెరీ డిఫికల్ట్ టాస్క్. గ్రామాల్లో చేయడం చాలా ఈజీ, ఎందుకంటే అక్కడ ఏది రాజకీయాలు ఉన్నా ఒక మంచి పని అంటే అందరు కలిసి కట్టుకొస్తారు. సో అక్కడ మన దగ్గర అర్బన్ ఏంటంటే ఎవ్రీబడి నాకు ఎవరు చెప్పేది అనేది ఇక్కడ గ్యాప్ ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్లమ్స్ కూడా ఎక్కువ. సో ఇక్కడ ఉన్నటువంటి పర్యావరణ పట్ల కానీ అవగాహన లేకపోవడం, స్లమ్ ఏరియాస్ లో అక్కడ మత్తు మందు, సిగరెట్లు, ఇవన్నీ అక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ప్రభుత్వం మానిటరింగ్ చేయాలి, పోలీసులు, అక్కడ యువత అంటే ఆ చుట్టుపక్కల ఉన్న యువత అని పెట్టాలి. కానీ అయినప్పటికీ కూడా ఇంకా చాలా సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి పట్టణానికి ప్రభుత్వం గ్రామానికి చాలా అభివృద్ధి, చాలా తేడా ఉంది. అయితే సార్ మీరు SC, ST, BC బలహీన వర్గాల కోసం వర్క్ చేశారు కదా, ఎస్పెషల్ గా వాళ్ళ దానిలో ఎలాంటి సమస్యలు ఉండేవి, వాటిని మీరు ఎలా పరిష్కరించేవాళ్ళు? SC, ST లో మేము హాస్టల్స్ విజిలెన్స్ మానిటరింగ్ అని చేసాం. దమయంతి కలెక్టర్ గారు ఉన్నప్పుడు రెడ్ క్రాస్ నుంచి. SC, ST, BC మైనారిటీ హాస్టల్స్, వాళ్ళ పిల్లలకి ఏంటంటే హాస్టల్ అంటే అప్పుడు ఓన్లీ రెసిడెన్షియల్ లేదు, వాళ్ళంతా బయట స్కూల్కి పోవాలి. మొత్తం ఉమ్మడి జిల్లాలో BC హాస్టల్స్, SC హాస్టల్స్, ST హాస్టల్స్, మైనారిటీ హాస్టల్స్ ఉండేది, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ హాస్టల్స్ ఉండేది. వాళ్ళు పోయి వచ్చిన తర్వాత వాళ్ళకి ఆ స్కూల్లో చెప్పిన తర్వాత ఇక్కడ చదివి చెప్పే వాళ్ళు ఉండేది కాదు, ఓన్లీ భోజనం ఉండేది, హాస్టల్ ఉండేది. సో మేము అప్పుడు ఏం చేసామంటే విద్యా వైద్య వాలంటీర్స్ అని పెట్టాం. ఇది ఒక మోడల్ గా తీసుకొని అప్పుడు స్టేట్ లోనే ప్రైజ్ వచ్చింది మన కలెక్టర్ గారికి. సూపర్. అయితే అప్పుడు దానికి మానిటరింగ్ కమిటీలో నేను యాక్టివ్, రెడ్ క్రాస్ నుంచి, అది ఇండియన్ రెడ్ క్రాస్. అప్పుడు డాక్టర్ సంపత్ రాజారాం, విద్యావతి మేడం వైస్ ఫార్మర్, ఆమె కూడా మెంబర్, ఇట్లా అనితా రెడ్డి అని మేమంతా కలిసి అదో టీమ్ గా ఉండి చాలా తిరిగేదాన్ని. అక్కడ ఏంటంటే వీళ్ళను విద్యా వైద్య వాళ్ళని పెట్టేవాళ్ళం. అక్కడ ఇద్దరు అంటే స్ట్రెంత్ ను బట్టి వీళ్ళు ఏంటంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే చదివించాలి. అట్లా ఎడ్యుకేషన్ లో వాళ్ళందరినీ ఇంప్రూవ్ చేశాం. సో SC, ST, BC మైనారిటీ చాలా మంచి ఫలితాలు వచ్చినాయి. ఎందుకంటే వాళ్ళు పోయి రాగానే మళ్ళీ హాస్టల్లో వీళ్ళు టీచర్ అన్నట్టు, వీళ్ళు BEd చేసిన వాళ్ళందరూ తీసుకున్నాం వాలంటీర్స్. 1000 మంది వరకు అప్పుడు ఉండే.
వాళ్ళకి ఏమన్నా పైసలు, వాళ్ళకి డబ్బులు ఇచ్చారు. ఓకే, వాళ్ళకి స్టైఫండ్ ఇచ్చాం, స్టైఫండ్ ఇచ్చారు. అది కలెక్టర్ ఫండ్స్ నుంచి. ఓకే, అది రెడ్ క్రాస్ మానిటరింగ్ చేసింది. ఓకే, అలా కీ పాత్ర నేను డాక్టర్ సంపద గారు, ఓకే, ఇలా అంతా మేము ఎక్కువ అనితారెడ్డి అప్పుడు ఉండే. గ్రేట్ సార్. అయితే సార్ మీ సామాజిక సేవ అనేది డిస్ట్రిక్ట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో కూడా కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్ వరకు వెళ్ళి అక్కడ ఇంటర్నేషనల్లో కూడా శ్రీలంక, కెనడా వంటి దేశాల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసి అక్కడ ఎంతో మోటివేషన్ చేశారు. దాని గురించి చెప్పండి సార్. సో మేము 1999లో కెనడా వెళ్ళాము, ఇంటర్నేషనల్ యూత్ ఎక్స్చేంజ్. ఓకే, ఫ్రమ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ నేను ఒక్కరిని వెళ్ళాను. ఓకే, మీతో అంతా ఢిల్లీ నుంచి వచ్చారు. అక్కడ పోయిన తర్వాత మాకు కెనడా వరల్డ్ యూత్, ఒక కెనడియన్, ఒక ఇండియన్ పేర్. సో వీ హ్యావ్ టు స్టే ఇన్ కమ్యూనిటీస్. వాళ్ళంతా సీడా, కెనడా ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీ వాళ్ళు భోజనానికి మాకు ప్యాకెట్ మనీ అవన్నీ ఇచ్చేవారు. అక్కడ మేము ఏం చేయాలంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్ అక్కడ పనిచేయాలి, తర్వాత ఛాంబర్ ఆఫ్ కామర్స్, తర్వాత HIV AIDS మీద స్కూల్ అవేర్నెస్. సో అక్కడ వాళ్ళ ఎలా ఉన్నారు, వాళ్ళ జీవన విధానం, వాళ్ళతో కలిసి ఆ ఫ్యామిలీస్ తో ఉండడం. సో ఇది ఒక 3.5 months, 3.5 నెలలు మేము అక్కడ పనిచేసాం. సో ఒకటి ఏంటంటే అక్కడ నచ్చింది ఏంటంటే పంక్చువాలిటీ, టైం అంటే టైం. సో అక్కడ ఎవ్వరు పట్టించుకునేది లేదు, వెరీ పాపులేషన్ లెస్. అక్కడ ఇష్యూస్ ఏంటంటే టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అయ్యి కెనడాలో. తర్వాత HIV AIDS అంటే కామన్, అది ఇంటర్నేషనల్ ఇష్యూ, అది అక్కడ చెప్పేవాళ్ళం. తర్వాత డ్రగ్ అడిక్ట్ కూడా ఎక్కువ కనబడ్డారు. సో వాటి మీద మీరు అవేర్నెస్ క్రియేట్ చేసి అక్కడ పనిచేసి ఎక్స్పీరియన్స్ అంటే వాళ్ళది ఎలా ఉంది, మనది ఏంటిది అనేది వాళ్ళతో మనం మాట్లాడడం. తర్వాత ఒకసారి వాళ్ళ మున్సిపాలిటీ ఉంటుంది, హోప్ టౌన్ అని ఉంటుంది, రాంబో సినిమా తీసినది, సిల్వెస్టర్ స్టాలిన్ అని ఉండే, అక్కడ ఆ టౌన్ లో ఉన్నాం మేము. చిన్న హోప్ టౌన్ అంటారు. అక్కడ కౌన్సిల్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేసినాం. అక్కడ ఏంటంటే ఇక్కడ మన దేశంలో ఒకసారి ఒక చిన్న లీడర్ అయితే వీళ్ళు తక్కువ పని చేస్తారు, ఇదే ఒక వృత్తిగా. కానీ అక్కడ పని చేయాలి, ఒక మేయర్ అక్కడ సామిల్లో పనిచేస్తాడు, ఆల్ఫ్రెడ్ విక్టర్ అని. అంటే అక్కడ ఏంటంటే డ్యూటీ మస్ట్, ఎక్స్ట్రా సేవ. మన దగ్గర ఒకసారి నాయకుడు ఏంటంటే ఇవన్నీ ఉంటాయి, అక్కడ పెద్ద ప్రోటోకాల్ పెద్దగా ఏం కనపడలే. ఒక ఎంపీ అయినా కామన్ గా వస్తాడు. అంటే ఎందుకు అవుతుంది అంటే ఇక్కడ ప్రయారిటీ పెరిగిపోయింది, లీడర్షిప్ అనేది ఎక్కువైంది. లీడర్షిప్ సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం, లీడర్ అంటే ఏదైనా చేయొచ్చు. లీడర్ అనేవాడు ఒక పెద్ద హోదా అనేది సమాజంలో పెరిగిపోయింది. కానీ మనం ఏమంటున్నాం, నాయకుడుగా కావాలంటే విద్యార్థి సంఘాలు ఎలక్షన్స్ పెట్టాలి అంటున్నాం. యువతకు ఇచ్చే సందేశం ఏంటంటే ఇప్పటి వరకు ఎలక్షన్స్ కాలేదు. ఎప్పుడైతే 1986లో నక్సలైట్ ప్రభావం అని మన తెలంగాణలో రద్దు చేశారు. మన దేశం గాని జిల్లా గాని నాయకుడు ఎప్పటి నుంచి రావాలంటే విద్యార్థి దశ నుంచి రావాలి. అది డబ్బున్నవాడా డబ్బు లేనివాడా అప్రస్తుతం. కానీ నాయకత్వ లక్షణాలు లేనటువంటి వాళ్ళు ఇప్పుడు నాయకులుగా వస్తూ ఉన్నారు, కార్పొరేట్ సెక్టార్స్ నుంచి, అంటే ఇండస్ట్రియలిస్ట్, బిజినెస్ వాళ్ళు. కానీ సమాజానికి సంబంధం లేదు. కానీ వాళ్ళ విజన్ ఎలా ఉంటుంది, ఎంతసేపు మాకు బెనిఫిట్స్ కావాలి, పర్సనల్ ఇంట్రెస్టే కనపడుతుంది తప్ప నిజమైన సమాజంలో ఉన్నటువంటి పేద వర్గాల నుంచి నాయకత్వం పెరగాలంటే విద్యార్థి దశ నుంచి ఎలక్షన్స్ ఉండాలి. లీడర్ అంటే ఎవరు, లీడర్ వాట్ పర్పస్, అట్లాంటిది రానంత కాలం మనం సమాజంలో పెద్ద గొప్ప మార్పు చూస్తాం అనేది మాత్రం చెప్పలేం. ఎందుకంటే మనం తెలంగాణ సాధించినప్పటి నుంచి ఇప్పటివరకు చూస్తే ఎలాంటి జరిగినాయి అనేది మనం అవలోకనం చేసుకుంటే మనందరికి కనబడుతుంది. అవునవును, ఎందుకంటే విద్యార్థులు చాలా గొప్ప పాత్ర పోషించారు, బలిదానం చేశారు, కానీ నాయకత్వంలో లేరు. ఎవరైతే బలిదానం చేస్తే తెలంగాణ వచ్చిందో అట్లాంటి వర్గాల నుంచి నాయకుడు ఎదిగిన వాళ్ళు వీళ్ళ మీద చెప్పొచ్చు. ఆ ఎదిగిన వాళ్ళు కూడా నిజంగా సమాజానికి పనికి ఉపయోగపడుతున్నారా అనేది ఒకసారి మనం. అవును, చాలా మంది విద్యార్థులు కూడా అదే బాధపడతారు, మేము తెలంగాణ కోసం ఇంత కష్టపడ్డాం, ఇంత చేసినాం, మాకు కనీసం ఒక పదవి కూడా ఇవ్వలేదు అని చాలా మంది బాధ. కాబట్టి అలాంటిది రాకుండా ఉండాలంటే విద్యార్థి సంఘాలని మనం రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలి, ఎలక్షన్స్ పెట్టాలి, అక్కడి నుంచి రావాలి ఉద్యమం, ఏదైనా చైతన్యం రావాలి, అంటే ప్రజల్లో మార్పు రావాలంటే అది. కానీ ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయాల నాయకులు అవి కోరుకోవడం లేదు. నేను పోతే నా కొడుకు, నా కొడుకు పోతే కోడలు, ఇవన్నీ కూడా వారసత్వ రాజకీయాలు దేశానికి, రాష్ట్రానికి క్షేమకరం కాదు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. అవును సార్. ఈ ప్రస్తుత యువతకి మిమ్మల్ని ఒక మెసేజ్ ఏమంటే ఎలాంటి మెసేజ్ ఇస్తారు అంటే వాళ్ళు అసలు ఎలా కాన్సన్ట్రేట్ చేయాలి? దీంతో పాటు ఇంకో ప్రశ్న ఏంటంటే ఇప్పుడు వరంగల్, ఎస్పెషల్గా వరంగల్ని తీసుకుంటే మనకు టెక్స్టైల్ పార్క్ కానీ, లేకపోతే అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ, ఇప్పుడు వచ్చే మామూలు ఎయిర్పోర్ట్ కానీ, ఇలాంటివి వస్తున్నాయి. ఈ వరంగల్ యువతకు ఉపాధి అవకాశాల మీద కూడా మీరు చాలా కృషి చేశారు, గవర్నమెంట్ తోటి మాట్లాడడం, అట్లాంటి వర్క్ చేశారు. యువతకి మీరు ఏం మెసేజ్ ఇస్తారు? ఉపాధి కోసం వాళ్ళు ఎట్లా ప్రొసీడ్ కావాలి? ఇప్పుడు మనకి ఏంటంటే యాక్చువల్గా తెలంగాణలో జస్ట్ వరంగల్ ఎప్పుడు
సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు. కానీ అన్ఫార్చునేట్లీ తెలంగాణ వచ్చిన తర్వాత 33 జిల్లాలు చేసిన కేసీఆర్ మహానుభావుడు సిద్దిపేట, అంటే ఇక్కడ కూడా వివక్ష, తెలంగాణ అయిన తర్వాత సిద్దిపేట, సిరిసిల్ల, నిజామాబాద్ ఫండ్స్ పోయినాయి. కానీ వరంగల్ని నెగ్లెక్ట్ చేశారు. ఓన్లీ ఐటీ అన్నాడు తప్ప మనకి ఇండస్ట్రీస్ వచ్చిన 1-2. అక్కడ డంపింగ్ యార్డ్ ఉంది రాంపూర్లో. ఆ స్మెల్ తోని అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చాలా ఐటీ కంపెనీలు కూడా తరలిపోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఒక రకంగా సంతోషం ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనకు వస్తుంది, దానివల్ల లాభాలు ఉంటాయి. ఎన్ని సెక్టార్స్ అంటే టూరిజం ఉంటుంది ఒకటి, అలాగే టెక్స్టైల్ పార్క్ ఉంది, దాంతో లాభం ఉంది, లాజిస్టిక్స్ డెవలప్ అవుతాయి, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావడం వల్ల మనకు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కూడా జరుగుతుంది. ఎయిర్పోర్ట్ తో చాలా ఇంపాక్ట్ ఉంటుంది. కానీ మన యువత చేయాల్సింది ఏంటి అంటే స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి, రెడీగా ఉండాలంటే మన ఇండస్ట్రీ రిలేటెడ్ సాఫ్ట్వేర్ రెడీ ఉండాలి. అట్లాంటి కోర్సెస్ ఇప్పుడు పెడుతున్నారు. కానీ ఇప్పుడు మన కంపెనీస్ ముందు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేటట్టు చేయాలంటే మినిమం రిక్వైర్మెంట్స్. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఈజీగా మనకు ఎయిర్పోర్ట్ వస్తుంది కాబట్టి హైవే కూడా క్లియర్ అయింది. సో ఇక్కడ ఉన్న నాయకత్వం ఇంపార్టెంట్. మనం మాట్లాడతాం. ఈ రోజు హిందూ పేపర్లో కూడా వచ్చింది న్యూస్, వరంగల్ అసలు ఏంటి ఫ్యూచర్ ఏంటి. సో దాంట్లో పెద్ద విషయాలు వచ్చినాయి. కానీ దానికి ఏదైనా గవర్నమెంట్ పాత్ర ఉంది. న్యూస్ వచ్చింది, అన్ని ఇక్కడ డిమాండ్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. టూరిజం స్పాట్స్ చాలా ఉన్నాయి, దాన్ని డెవలప్ చేయాలి. మరి వెస్టర్న్ కంట్రీస్ లో వాటి చిన్నది సింగపూర్, స్మాల్ కంట్రీ, టూరిజం ఏ బతుకుతుంది. థాయిలాండ్ ఇట్లాంటి దేశాలు. మన దేశంలో మన వరంగల్ గురించి మాట్లాడినప్పుడు ఇక్కడ నాయకులు విజన్ ఉండాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యే అవుతున్నాడు, ఎంపీ అవుతున్నారు, కానీ డెవలప్మెంట్ అవుతలేదు బికాస్ ఆఫ్ లీడర్షిప్ లేకున్నా. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇవన్నీ వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా అవి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. ఐటీ సెక్టర్ డెవలప్ చేయాలి. టెక్స్టైల్లో 2 ఇండస్ట్రీస్ వచ్చినాయి ఇప్పుడు మనకు, హైటెక్స్, యంగ్ వన్ అని ఒకటి, 2 నడుస్తున్నాయి అక్కడ. సో మనం ఇంకా రావాల్సి ఉంటుంది. 1370 గజాల ఎకరాలు ఏముంది సేకరించి, ల్యాండ్ ఈస్ దేర్. సో అక్కడ టెక్స్టైల్ పార్క్ అభివృద్ధి చేయాలి. ఎందుకంటే కాటన్ కూడా ఉంది ఇక్కడ, మన చిల్లీస్ ఉన్నాయి. సో ఇవన్నీ మనకు అగ్రికల్చర్ పరంగా కూడా మెటీరియల్ రెడీ ఉంది. సో ఇక్కడ చేయాల్సిన ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మనకు ఉన్నటువంటి నాయకులలో సీనియర్ మోస్ట్ కడియం శ్రీయర్ గారు ఉన్నారు. సో మరి ఇట్లాంటి వాళ్ళు బాగా వరంగల్ని అభివృద్ధి చేయడానికి అయిపోయింది. ఇప్పుడు ప్రజాపాలన అని చెప్పే ప్రభుత్వం వరంగల్ని అభివృద్ధి చేయకపోతే చాలా ప్రమాదం ఉంది. ఎందుకంటే హైదరాబాద్కు 120 కిలోమీటర్లు 140 కిలోమీటర్ దూరంలో ఉన్నాం మనం. సో కాబట్టి మనకు అక్కడ పోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఐటీ అంతా ఇటు వస్తుంది అనుకోండి, టెక్స్టైల్ వచ్చింది అనుకోండి, టూరిజం బాగా చేస్తున్నాం అనుకోండి, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఆటోమేటిక్ జనరేట్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ మహిళలకు కూడా చాలా ట్రైనింగ్స్ ఇస్తా ఉన్నారు. అక్కడ కూడా హైదరాబాద్ లో కూడా సరిపోవట్లే, ఐటీ మొత్తం క్రౌడెడ్ అయిపోయింది. సో కొన్ని ఇటు తరలించవచ్చు. ఇక్కడ కూడా స్టార్ట్ చేసి 2 టైర్ కింద చేయాలి. అవును, సీరియస్ గా వర్క్ చేయాలి. ఆ కంపెనీస్ అక్కడి నుంచి ఇక్కడ పట్టుకురావాలి. సో ఆఫ్టర్ ఇనాగ్రేషన్ ఆఫ్ దిస్ ఎయిర్పోర్ట్, దట్ హ్యాస్ టు బి టేకెన్ బై ది లోకల్ లీడర్స్ అండ్ అవర్ ఆనరబుల్ CM హ్యాస్ టు కాన్సెంట్ అండ్ వరంగల్. బట్ హీ హ్యాస్ ప్రామిస్డ్, బట్ లెట్ us see what will happen. సార్ యూత్కి మెసేజ్ ఏమంటే ఏం మెసేజ్ అంటే వాళ్ళు ఎలా మీరు మీ ఇందాక అన్నారు స్కిల్స్ డెవలప్ చేసుకోవాలని, అంటే ఎలాంటి స్కిల్స్ అంటారు? ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ ఏంటంటే మనందరికి తెలుసు, మనం చెప్పుతే తయారు గారు. అతను ఇండివిజువల్ గా అతనికి ఏముంది ఇంట్రెస్ట్, ముందు ఆ పర్సన్, ఆ యువతకి మనం ఏంటి ముందు డిసిప్లిన్ కావాలా, చెడు అలవాట్లు లేకుండా చూడాలా. ఇవన్నీ అలవాటు అయినాక ఇవి నేర్చుకోవాలంటే నేర్చుకునే పరిస్థితి లేదు. కానీ మన రేవంత్ రెడ్డి గారు పెట్టారు కదా స్కిల్ యూనివర్సిటీ అన్నాడు. సో మన వరంగల్లో అక్కడ కంటే ఇక్కడ కూడా ఒకటి పెట్టాల్సిన అవసరం ఉంది. రైట్, ఎందుకంటే ITS డెవలప్ చేస్తున్నాడు. ఎందుకంటే ITS అప్గ్రేడ్ చేసి ఇండస్ట్రీ ఓరియంటెడ్ వొకేషనల్ ట్రైనింగ్స్, అది మంచి కాన్సెప్ట్, అది స్ట్రాంగ్ గా జరగాలి. ఇవాళ పిల్లలు బయట 10th ఫెయిల్ అయ్యిండు, అతనికి వొకేషనల్ ట్రైనింగ్ ఇవ్వాలి. ట్రేడ్, ఎందుకంటే ఏదో రోడ్డు మీద లేబర్ నాకు ఏం రాదు కూలీ వస్తుంది అంటే కాదు. ప్రతి ట్రేడ్ లో ప్లంబింగ్ కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, వెల్డర్ కావచ్చు, కార్పెంటర్ వర్క్ కానీ అన్ని మల్టిపుల్ వాళ్ళ ట్రైనింగ్స్ ఇస్తే డెఫినెట్ గా వర్క్ ఉంది. కానీ ఆ రకంగా మనం ప్లాన్ చేయాలి. ఎవరి లెవెల్, వాళ్ళ ఎడ్యుకేషన్ లెవెల్, వాళ్ళ ఇంట్రెస్ట్. యూ డోంట్ ఫోర్స్ ఎనీ స్టూడెంట్ ఆర్ యూత్ టు లర్న్ దిస్. వాళ్ళకి ఏ ఇంట్రెస్ట్ ఉందో మనం అది గ్రహించి మనం చేయాల్సిన అవసరం ఉంది. మీకు ఏదైతే ఈ సమాజం పట్ల వచ్చిందో మీరు ఇందాక చెప్పారు, మెయిన్ గా మీ కుటుంబ నేపథ్యం గురించి వచ్చిందని చెప్పారు. ఒకసారి మీ కుటుంబం గురించి చెప్పండి, మీ అమ్మ నాన్న గురించి, వాటి గురించి చెప్పండి, అలాగే మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. సో మా అమ్మ నాన్న, మా తాత చదువుకోలే, మా అమ్మమ్మ కూడా చదువుకోలే, మా అమ్మ నాన్న అసలే చదవలేదు. వాళ్ళు, మా అమ్మ బీడీలు పనిచేసేది, మా నాన్న అజంజా మిల్ వర్కర్, ప్లస్ ఇక్కడ కూడా కార్మికుడిగా చాలా పనులు చేసేవాడు. మండల్ రాములు ఎల్లమ్మ. ఓకే.
సో అప్పుడు నేను ఇంటికి పెద్దవాడిని, ఎందుకంటే ఏమీ ఆర్థిక పరిస్థితి లేవు, చిన్న ఇల్లు. ఇవన్నీ చూస్తే అది మన పక్క వాళ్ళు చూస్తే చాలా వాళ్ళ ఇంట్లో ఎడ్యుకేషన్ ఉంది, అందరు డబ్బు ఉంది, మనం కూడా అది వాళ్ళతో పాటు చదువుతున్నాం. సో మనలో మార్పు అంటే మనం చేంజ్ కావాలి, దాంతో పట్టుదలతో చదవడం మొదలుపెట్టి నేను కూడా బిడిలో మా అమ్మకు సాయంగా ఉండుకుంటూ స్కూల్కి వచ్చేవాడిని. అట్లా నేను కొన్ని బట్టలు కొనుక్కునేవాడిని, ఆ బీడీలో మూతులు ఒత్తడము అవన్నీ చేసి చాలా. అట్లా వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చాను. ఇంటర్మీడియట్ హన్మకొండ జూనియర్ కాలేజీలో అయిపోయింది. తర్వాత పాలిటెక్నిక్ వరంగల్లో, తర్వాత పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఫ్రమ్ కాకతీయ యూనివర్సిటీ 91, తర్వాత ఎల్ఎల్బి, తర్వాత ఎంఎస్డబ్ల్యూ ఫ్రమ్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, ఎంఎస్ సోషాలజీ ఫ్రమ్ ఉస్మాన్ ఎక్స్టర్నల్. సో ఇట్లా చదువుతూ ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఎందుకంటే ఎడ్యుకేషన్ మనకు డెవలప్మెంట్ ఉంటుంది. సో వితౌట్ ఎడ్యుకేషన్ వీ కాంట్ గో ఫార్వర్డ్ పోలేము. సో కాబట్టి అప్పుడు ఒక ధైర్యం వచ్చింది. అరే ఇక అప్పటికి కూడా ఇక్కడ నేను రెంట్గానే ఉన్నాను రంగశపేటలో బిఫోర్ మై మ్యారేజ్. తర్వాత నా మ్యారేజ్ అయిన తర్వాత కూడా రెంట్కే ఉన్నాము. 13 years క్రితం ఇక్కడ ఒక ఇల్లు కట్టాను. తర్వాత మా ఇద్దరు పిల్లలు పృథ్వీరాజ్, భరద్వాజ్. పెద్ద అబ్బాయి సాఫ్ట్వేర్ యుఎస్ లో ఉన్నాడు, టెక్సాస్ లో. చిన్న అబ్బాయి అమెరికన్ గవర్నమెంట్ స్కాలర్షిప్ తో పిహెచ్డి చేస్తున్నాడు ఎన్విరాన్మెంటల్ సైన్స్ లో. సో మై చిల్డ్రన్ ఈస్ గుడ్, ఎందుకంటే మనం చూసింది కాబట్టి వాళ్ళు మంచి ఎడ్యుకేషన్ లో మంచి చదువుకోగలిగారు. ఎందుకంటే మనం మా ఫాదర్ అమ్మ చదవకపోయినా మనం చదువుకోవాలి. ఫస్ట్ జనరేషన్ పిల్లలు కూడా మంచి ఎడ్యుకేటెడ్ గా స్టాండ్ అయ్యింది. ఇప్పుడు మీరు చేసిన ఇంత సమాజ సేవ మీరు చేయాలంటే ఇంట్లో సపోర్ట్ ఎంతో అవసరం. మేడం గారి సపోర్ట్ ఎలా ఉండేది సార్? మేడం 100% సపోర్ట్. ఎందుకంటే ఏదైనా మనం మంచి చేస్తున్నాం, ఆర్థిక పరంగా ఇబ్బంది లేదు. ఇప్పుడు సేవ చేస్తున్నాం, కొంత మనం బిజినెస్ కూడా చేసాం, రియల్ ఎస్టేట్. సో మన డబ్బు కూడా ఉండాలి కదా, సమాజ సేవ చేస్తే డబ్బులు వచ్చేది కాదు. ఇవన్నీ చాలా మంది తెలియదు, దాంట్లో అన్ని డబ్బులు రావు మనకి. ఎందుకంటే కార్యక్రమాలు చేస్తే గవర్నమెంట్ సపోర్ట్, ఇప్పుడు అన్ని గవర్నమెంట్ సపోర్ట్ చేయదు. అయినా మన ఈ రంగంలో ఎందుకున్నాం అంటే మన నుంచి నలుగురు సాయం జరగాలి. ఎవరు వచ్చినా మనం మనకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, మన కెపాసిటీ కావచ్చు, మనకున్న నాలెడ్జ్ కాబట్టి మనం సాయం చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం మనం కూడా బాగున్నాం. సో మనం బాగుంటే కాదు, మన చుట్టూ ఉన్న సమాజం కూడా బాగుండాలి. ఎగ్జాక్ట్లీ. మనం బాగుపడితే కాదు, మన పక్క ఉన్నవాడు కూడా బాగుపడాలి. మనం అట్లా దురాశ ఉండకూడదు. నలుగురికి మనం మార్గదర్శకంగా ఉండాలి, నలుగురికి మనం చేతన సాయం చేయడానికి ప్రయత్నించాలి. సేవ అనేది ఒక అభిరుచి, సేవ అనేది ఒక సాధన, నలుగురికి ఉపయోగపడేదే సాధన, సేవా సంస్థలు. కానీ దాని నుంచి ఏదో మనం ఆశించడం అనేది నా దృష్టిలో కరెక్ట్ కాదు. సమాజంలో మనం ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. సమాజ మార్పు అంటే ఒక వ్యక్తి ఒక శక్తిలాగా పనిచేయాల్సిన అవసరం ఉంది. అవును సార్. చాలా థ్యాంక్ యూ సార్, మీ విలువైన టైంని మాకు కేటాయించి చాలా విషయాలు పంచుకున్నారు. ఈ పాడ్కాస్ట్ చూసిన వాళ్ళకి ఎంతో నాలెడ్జ్, అంటే ఈ సామాజిక సేవ పట్ల కానీ, బాలల హక్కుల పట్ల కానీ, యూత్ ఎస్పెషల్లీ ఈ తప్పుదోవ పట్టకుండా ఈ స్మార్ట్ ఫోన్స్ గురించి కానీ ఎన్నో విషయాలు మనం చర్చించుకున్నాం. తల్లిదండ్రులకు కానీ ఎస్పెషల్గా, అంటే తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలా టేక్ కేర్ చేసుకోవాలి, ఎలా మానిటర్ చేయాలి. తర్వాత గవర్నమెంట్ కూడా ఈ యూత్ పట్ల ఎట్లాంటి శ్రద్ధ పెట్టాలి, వరంగల్ అభివృద్ధి గురించి మాట్లాడుకున్నాం. ఈ పాడ్కాస్ట్ చాలా యూస్ఫుల్ అవుతుందని నమ్ముతున్నా సార్. మీ సమయాన్ని మీ బిజీ టైంలో కూడా మాకు కేటాయించి వచ్చి ఇవన్నీ పంచుకున్నందుకు మరొకసారి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి. నమస్తే.